ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఏఎస్బి చెన్నై గ్రూప్ లో ఈ రోజు మనకు విశేష అతిథిగా, ఆత్మీయ అతిథిగా మన ఆత్మబంధమైనటువంటి శ్రీ ఉద్దగిరి సుధాకర్రావు గారు విచ్చేస్తున్నారు. వారు మహాభారతము ధర్మ సూక్ష్మాలు 2వ భాగము అనేటువంటి దాని మీద ఈ రోజు మాట్లాడటానికి సిద్ధంగా వచ్చినారు. వారిని గురించి సూక్ష్మంగా 2 పరిచయ వాక్యాలు తెలుసుకుందాం. వీరి పూర్తి పేరు డాక్టర్ ఉద్దగిరి సుధాకర్రావు గారు. మరి ఎల్బి కళాశాలలో విశాఖపట్నంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యారు. సోమ సంస్థల్లో 2000లో ప్రవేశించారు. 2006 నుంచి 2014 దాకా కూడా మరి వైజాగ్ సిటీ సమితి జిల్లా స్థాయిల్లో వివిధ హోదాల్లో వీరు పనిచేయడం జరిగింది. ఎన్నో సాధనా క్యాంప్స్, స్టడీ సర్కిల్స్ నిర్వహించినటువంటి అపూర్వమైనటువంటి అనుభవశాలైన ఆధ్యాత్మిక రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక ఫ్యాకల్టీగా కూడా గణనీయమైనటువంటి సేవలు అందించినటువంటి అనుభవం వీరికి ఉంది. నేషనల్ వర్కింగ్ గ్రూప్ ఆన్ స్టడీ సర్కిల్స్ లో ఏపీ తరఫున ఒక సభ్యుడిగా ఎన్నికై ఎన్నో గణనీయమైనటువంటి రచనా వ్యాసంగాలు ఇవన్నీ కూడా చేసుకున్నారు. అలాగే వీరి అధ్యయన పాఠ్యాంశాలు కూడా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. వీరి యొక్క దివ్య సందేశాలు చిన్న చిన్న సంఘటనల ద్వారా కూడా మరి సాయి భక్తులకి చేరువలో ఉండేటట్టుగా వీరు అందించడం జరిగింది. అలాగే స్వామివారి యొక్క సందేశ వ్యాప్తిలో నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా స్వామి యొక్క తత్వాన్ని మరి రంగరించి ప్రేరేపిస్తున్నటువంటి మేటి వక్త మన సుధాకర్రావు గారు. మరి వీరి యొక్క వ్యాస పరంపర శ్రీవాణి, సాయి స్పందనలో కూడా వెలువట్టడం జరిగింది. అలాగే మరి ఇప్పటికి కూడా నిర్విరామ కృషి చేస్తూ ఆఫ్లైన్ లో 70కి పైగా ఆధ్యాత్మిక ప్రవచనాలు వివిధ మందిరాల్లో కానీ జిల్లా స్థాయిలో చేస్తున్నారు. అలాగే ఒక 50కి పైగా ఆన్లైన్ సత్సంగాలు ఆధ్యాత్మిక, సామాజిక, సనాతన అంశాలపై ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి అనుభవం ఉంది. వారిని తమ ప్రసంగాన్ని 12 గంటల వరకు కొనసాగించవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ స్వాగతం, సుస్వాగతం. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్, ఉండండి సార్, నాకు కొంచెం ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. పర్లేదు సార్. లేదు సాయిరామ్ అండి. సార్కి స్టార్ట్ అయ్యేలోగా చెప్పండి సార్. టెక్నికల్ ప్రాబ్లం అవుట్ అవ్వట్లేదు నాకు. ఓకే, నో ప్రాబ్లం. జనరల్ గా మనం భగవద్గీత మనకేం చెప్తుంది, మీరు వాయిస్ స్టార్ట్ అయితే ఐ కెన్ స్టాప్ సార్. అలాగే అలాగే సార్. జనరల్ గా భగవద్గీత ఏం చెప్తుందంటే ఒకటే చెప్తుంది, నీ ధర్మం నువ్వు చేయమని చెప్తుంది. వేరే ధర్మం నెత్తిమీ పెట్టుకోవద్దు అని చెప్తుంది. ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ పని చేయాలి. పద్మ సార్ ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఇంజనీర్ పని చేయాలి. వయసు వస్తా చేస్తే ఎలా, ఎవడి పని వాడు చేస్తేనే ఇలా తగలబడుతుంది సమాజం. ఇంకోటి పని ఎత్తిమే వేసుకుంటే మనకు ఊహకు అందదు. కెనాట్ ఇమాజిన్ ఆల్సో. సో దట్స్ వై అంటే ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత 700 శ్లోకాల యొక్క సారం ఏమంటే, యు డూ యువర్ డ్యూటీ, నీ స్వధర్మాన్ని నువ్వు చేయమని చెప్తా ఉంది. ఒక పర్యాయము స్వామివారు పిల్లలతో ముచ్చటిస్తున్నారు. నాకు ఆల్వేస్ మెటీరియల్ రెడీ ఉంటుందండి. ఇది 4-5 నెలలు బట్టి వెయిట్ చేస్తుంది ఈ సబ్జెక్ట్ నా చేతుల్లోకి ఎప్పుడు రావాలని. దట్ ఈజ్ మై స్టేట్. ఏం చేయగలను? స్వధర్మం అంటే ఏమి అర్థము అని ఒకరోజు స్వామి పిల్లల్ని ప్రశ్నించారు.
ఎందుకంటే ఆ భగవాన్ యొక్క సాన్నిధ్యంలో ఉన్న వాళ్ళు పిల్లలు కావచ్చు, రెగ్యులర్ భక్తులు కావచ్చు, వీకింగ్ భక్తులు కావచ్చు, ప్రతిరోజు కూడా మన దివ్య జీవనం ఎలాగా సాగించాలి, ఆ దివ్య జీవనానికి అవసరమే ఏదో ఒక కొత్త అంశం. ఇప్పుడు సత్సంగం వస్తున్నాం, మీరు రోజు ఏదో ఒక పదవన్న నేర్చుకుని పోతున్నారు అనుకుంటున్నాను నేను. అలా నేను మీరు నేర్చుకోకపోతే వృధా, ఇదంతా బూడిదల పోసిన పన్నీరేనా అది. అట్లీస్ట్ యూ గో విత్ సింగిల్ వర్డ్. మనం పుట్టపత్తి పోయేస్తున్నామంటే ఏదో ఒకటి తెచ్చుకోవాలా. స్వామి సన్నిధిలో ప్రతినిత్యం కూడా పిల్లలు ఎందుకు పరిగెత్తుకొస్తారు, అలాగా ఎందుకు? దే షుడ్ లెర్న్ సంథింగ్ న్యూ ఫర్ దేర్ దివ్య జీవన, నాట్ దీర్ఘ జీవన. 100 సంవత్సరాలు బతకద్దని చెప్పట్లేదు స్వామి. 32 సంవత్సరాలు మహనీయులైన వాళ్ళు ఎంతో మంది చూసాం మనం. ఈ మధ్యన శంకరాచార్యుల ప్రస్తావన కూడా వచ్చింది. వీళ్ళందరూ గ్రేటెస్ట్ పర్సనాలిటీ. దే హావ్ నాట్ సర్వైవ్ మోర్ దాన్ 30 years. ఆ సిచ్యుయేషన్ బట్టి, ఆ సందర్భాన్ని బట్టి స్వామివారు మనకి ఒక లెసన్, ఒక కథ కావచ్చు, ఒక సందేశం కావచ్చు, ఒక సమీక్ష కావచ్చు, ఒక ప్రబోధ కావచ్చు, ఒక సంకేతం కావచ్చు, ఒక సాంకేతిక దృశ్యం కావచ్చు. లెట్ ఇట్ బి. ఇట్స్ ఎ లెసన్ టు అవర్ లైఫ్. దట్స్ కాల్ స్వామి ప్రసాదము అంటుంటారు. సో ఎప్పుడైతే స్వామి అలా ప్రశ్న వేశారో, లాట్ ఆఫ్ ఆన్సర్స్ ఫ్రమ్ డిఫరెంట్ చిల్డ్రన్. చాలా సమాధానాలు విన్నారు స్వామి, చాలా జాగ్రత్తగా వింటారు స్వామి. సో లిజనింగ్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. శ్రవణం అన్నారు నవవిధ భక్తి మార్గాలు. ప్రహ్లాదు మంచివాడు, ఫస్ట్ శ్రవణం పెట్టాడు. సార్ మీరు ఎస్ అంటే నేను ఆపుతాను సార్, టుమారో ఐ కెన్ కంటిన్యూ ఇట్. సో అన్ని ఆన్సర్స్ విన్న తర్వాత స్వామి సమీక్ష చేస్తున్నారు. ధర్మం అనగా వేరేదియో కాదు, నీవు పాటించవలసిన నియమమే నీ ధర్మం, అదే స్వధర్మం. నియమాలు లేవు, నిమ్మకాయలు లేవు అంటే మనం ఏం చేయలేం. సినిమాలు బాగా చూసిన తర్వాత మనకి డైలాగ్ బాగా వస్తాయి. నియమాల నిమ్మకాయల. మీరు విద్యార్థులు, మీ ధర్మం విద్య అధ్యయనం. చదువుకోవటం వల్ల, చదువుకుంటాం వల్ల స్వామి ఏం చేస్తున్నారంటే, చదువుకుంటున్నారంటే డబుల్ మీనింగ్ డైలాగులే కదా. ఇప్పుడు సినిమాలు చూస్తుంటే మనకు కూడా అలవాటు అయిపోయింది. ఏ రకంగా డబుల్ మీనింగ్ డైలాగ్ కొట్టి ఎదుటి పడేద్దామా, బికమ్ హ్యాబిట్ కామన్ మ్యాన్ ఆల్సో. అందుకని స్వామి డబుల్ మీనింగ్ రాకుండా, మీరు విద్య అధ్యయనం చేయటం మీ ధర్మం. యు హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద సబ్జెక్ట్. యువర్ ఎయిమ్ షుడ్ బి ఆన్ ద సబ్జెక్ట్. దానిపైన మీ తదేక దృష్టి అంతా ఉండాల. యూ షుడ్ ఫోకస్ ఆన్ దట్ మ్యాటర్. విద్యార్థులుగానే ఉండాలి, కానీ డాష్ కారాదు. ఎనీబడి? విద్యార్థులుగానే ఉండాలి, డాష్ కారాదు. విషయార్థులు సార్. విషయార్థులండి. ఫ్యాంటాస్టిక్. విషయార్థులైతే ఏమవుతుంది? మీ ధర్మం తప్పినట్లే. మీరు ఇక్కడికి వచ్చింది ఉన్నత విద్యను అభ్యసించి, సార్ నాకు తెలియదు సార్ మాట్లాడితే నేను ఆపుతాను సార్, డోంట్ పుట్ ఎనీ మెసేజెస్. మీరు ఇక్కడికి వచ్చేది ఉన్నత విద్యను అభ్యసించి, మీ తల్లిదండ్రుల కష్టార్జితాన్ని వేస్ట్ చేయకుండా మంచి ఫలితాన్ని అందించడానికి.
కేవలము లౌకికమైన విద్య కోసం అయితే మీరు ఇంత దూరం రానవసరం లేదు. ఏపీ స్టేట్ నుంచి వచ్చి కన్యాకుమారిలో చదువుకుంటున్నారు లౌకిక విద్య. నాకు అర్థం కావట్లేదు. మరి ఇక్కడ నుంచి ఢిల్లీ పోతారు, మరి ఇక్కడ నుంచి అమెరికా పోతుంటారు మరి లౌకిక విద్యకు. మరి స్వామి దానికి ఏం చెప్తారో మరి. మీరు మీ మీరు మీ ఊళ్ళలోనే ఈ డిగ్రీలు పొందవచ్చును, కానీ మీరు స్వామి సన్నిధిలో ఉండాలని మీ తల్లిదండ్రులు అనేక శ్రమలు కోర్చి మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది పర్సన్. ఐఎమ్ వన్ ఆఫ్ ది పేరెంట్ ఆఫ్ స్వామి చిల్డ్రన్. నేను ఎన్ని ఏ ప్రయాసాలు చేశానో 10 years నాకు తెలుసు సార్. స్వామి దగ్గర డబ్బులు లేవు కదా, ఫ్రీ అంతా ఫ్రీ ఎడ్యుకేషనే, డబ్బులు తీసుకుంటాను నేను అనలేదు. వారి కోరికలను సఫలం చేయటం మీ ధర్మం. దానికై మీరు మంచి విద్యతో పాటు మంచి నడత, మంచి మాట, నేను బుద్ధుడు చెప్పినట్టు మంచి నడత, మంచి మాట, మంచి మనస్సులను అభివృద్ధి చేసుకోవాలి. అదే మీ ధర్మం. మీ మనస్సు, మాట, నడత, ఇసుక త్రికరణ శుద్ధి. దీన్ని ఎన్నో రకాలుగా మార్చి చెప్తుంటారు స్వామి. ఈ మాటలు రాకుండా స్వామి ఎప్పుడు చెప్పరు. మనసా వాచ కర్మన, థాట్ వర్డ్ యాక్షన్, థాట్ వర్డ్ డీడ్, ఎన్నో రకాలుగా మార్చినా కానీ ఎసెన్స్ ఒకటే. మీ మనస్సు, మాట, నడత ఒకే బాటపై ఉండేలా సాధన చేయాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది మీ క్యారెక్టర్. ఇందాక మాకు ఇంట్లో ఒక డిస్కషన్ వచ్చింది. దే నో ద వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ఐ నో ద సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఆల్సో. కాయిన్కి 2 దిక్కులు ఉంటాయండి. రేపు ఒక్కరోజు కాయిన్ వేస్తాడు, రేపటితో లాస్ట్ మ్యాచ్ ఐపీఎల్ ఫైనల్. 2 సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటుంటాం అనమాట. కొన్నిటికి మంచిగా వాడతాం, కొన్ని చెడు కూడా వాడుతుంటాం. ఎగ్జాంపుల్. సో అన్నిటికంటే ముఖ్యమైన మీ క్యారెక్టర్. సో క్యారెక్టర్ 3/4 ఆఫ్ రిలీజియన్ అంటాడు స్వామి వివేకానంద. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్యారెక్టర్ అంటారు స్వామి. సార్ మీ వీడియో ఆఫ్ చేయండి సార్. సార్ ఓకేనా సార్? రెడీయా? లేదు సార్, ఏదైనా ఓకే. సంబడి ఎవరో ఓపెన్ చేయండి, వీడియో ఆఫ్ చేసి ప్రయత్నం చేయండి సార్. ఇది డిస్టర్బెన్స్ అనవసరం, డిస్టర్బెన్స్ అయిపోతుంది. వీడియో రికార్డింగ్ అవుతుంది. ఇది రావట్లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది మీ క్యారెక్టర్. క్యారెక్టర్ is lost, everything is lost. వాచ్ యువర్ క్యారెక్టర్ అన్నారు. శీలం కోల్పోతే సర్వమును కోల్పోయినట్లు. శీలం లేని వాళ్ళు తినికులతో సమానం. మన వాక్య ఊదంతా బయహాలు చేసిన వాళ్ళమే. కాబట్టి మీ నడతను గమనించుకోండి అని ఉపదేశించారు స్వామి. దాన్ని కంటిన్యూ చేస్తూ సేవాధర్మం గురించి చెబుతూ మనం సేవ చేస్తే స్వామి ఎంత సంతోషిస్తారో ప్రాక్టికల్ గా చూసాం. స్వామి ఎవరికైనా నారాయణ సేవ చేసేటప్పుడు బెండ్ ద బాడీ ఎలాగా నించుని కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు. నేను చాలా మంది చూశాను. వడ్డం చేస్తే పొరపాటు ఎవడు వడ్డం చేస్తే ఈ కలికాలంలో అంతా ప్రవేశిస్తాం అనుకోండి.
వడ్డన ఎలా చేయాలి అనేది స్వామి నేర్పారు కూడా చాలా మంది సత్సంగాలు చెప్తారు. ఎలా వేయాలి, ఏ ఐటమ్ ఎక్కడ వేయాలి. ఒక పిల్లవాడు ఉప్పు ఎక్కువ వేస్తే స్వామి ఎందుకు, ఏం ఉప్పు ఎంత కాస్ట్ అవుతుందండి, ఇక్కడ కాస్ట్ గురించి కాదు, ఇట్స్ ఎ లెసన్. వడ్డన చేసేపు ఎలా చేయాలి, నడుము వంచాలి, కింద పడకుండా వేయాలి. ఇది కల్చర్ అండి, తల్లిదండ్రులు పిల్లలకి నేర్పాలి. మనకే రాకపోతే వాళ్ళకే నేర్పుతాం. 10 మందికి వడ్డన చేయమంటే ఎలా చేయాలండి? ఇట్స్ ఎన్ ఆర్ట్, కళ. అందరికి రాదా కళ? సాయిరామ్ సార్. నమస్కారం. సాయిరామ్ సార్. ఓకే, నో ప్రాబ్లం. సాయిరామ్ సార్. ఓకే సార్, స్టార్ట్ చేయండి సార్. స్టార్ట్ చేస్తుంది సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు ప్రణమిలుతూ ఈనాటి ఆన్లైన్ సత్సంగ కార్యక్రమానికి విచ్చేసిన సాయి స్వరూపులందరికీ సాయిరామ్ తెలుపుతూ ఒక చిన్న గీతా ధ్యాన నారాయణ శ్లోకంతో మనం ప్రారంభించుకుందాం. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగ పదక్రమోపనిషదైః గాయంతి యం సమగాః జానావసిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో శాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు ప్రవచనంలో సభాపర్వము, అరణ్య పర్వంలో కొన్ని ధర్మ సూక్ష్మాలు మనం తెలుసుకుందాం. కొంత లెంగ్దీ సబ్జెక్టే, కొన్ని అనివార్య కారణాల వల్ల నా ఫోన్ కొంచెం ఇబ్బంది పెట్టడం వల్ల నేను లేటుగా స్టార్ట్ చేశాను, క్షమించండి. మహాభారతం అంతా అయిపోయిన తర్వాత గణపతి వ్యాసుడికి ఒక చిన్న ప్రశ్న వేశాడు. మహానుభావ, మీరు మహాభారతాన్ని అంతా మీరు ఒక్క శ్లోకములో దాని యొక్క భావాన్ని ఒక్క శ్లోకములో చెప్పగలరా అంటే ఆయన అన్నాడు, చూడండి ఆయన, ఒక్క శ్లోకములో కాదు, నేను అర్ధ శ్లోకములో చెప్పగలను అని చెప్పాడు అనమాట. అంటే ఒక్క శ్లోకం కూడా అక్కర్లేదు నాకు, అర్ధ శ్లోకంలో మొత్తం మహాభారతం 1700 శ్లోకాలు గాని, భాగవతంలో 14,000 శ్లోకాలు గాని, రామాయణంలో 25,000 శ్లోకాలు గాని, చతుర్వేదాల్లో గాని, 18 పురాణాల్లో గాని, షట్ శాస్త్రాల్లో గాని ఉన్న సారాంశం అంతా ఒక్కటే. కాబట్టి నా అర్ధ శ్లోకంలో చెప్తాను అని చెప్పేసి ఒక్క శ్లోకాన్ని ఆయన చదివారనమాట. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః. ఇక్కడికి అర్ధ శ్లోకం అయిపోయిందండి. నేను అర్ధ శ్లోకంలో చెబుతాను అన్న మాట దానికి సంబంధించింది. అసలు ఏంటంటే పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. మొత్తం ఏది చెప్పినా సరే, దేనిలో నీకు సారాంశమైన సరే, పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం అంటే పరులకు ఉపకారం చేయడము పుణ్యము, వారికి హాని కలగజేయడము పాపము అని ఒకసారి చెప్పారనమాట. అయితే ఇక్కడ స్వామి కూడా ఈ సారాంశాన్ని అంతా కూడా మనకి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనే దాంట్లో చెప్పారనమాట. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. హెల్ప్ ఎవర్ అంటే ఎప్పుడు సహాయం చేయమని, హర్ట్ నెవర్ అంటే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటే ఎప్పుడు సహాయం చెయ్యి, ఎవరిని బాధించకు అని దాని అర్థం. ఎప్పుడు సహాయం చేస్తే ఏమవుతుంది, మనకి భగవంతుడి అనుగ్రహం పొందుతాం. ఎవరికి హాని చేయకుండా ఉంటే, దుష్కర్మల పాలు పడకుండా మనం రక్షించుకోవడం జరుగుతుంది అనమాట. ఈ విధముగా వ్యాసుడు
ఒక అర్ధ శ్లోకంతో మొత్తం వీటన్నిటి యొక్క సారాంశాన్ని తెలియజేశాడు కాబట్టి అది మహాభారత గ్రంథం యొక్క గొప్పతనం అన్నమాట. అయితే సభాపర్వము అంటే ఏంటంటే ఆది పర్వములు పుట్టుక జరిగితే సభాపర్వంలో మొత్తం జీవి తరువాత పెరిగేదంతా సభ అంటే ప్రపంచము. మనకు బోల్డని సభలు ఉంటాయి. సభ అంటే ప్రపంచం. ప్రపంచములోనే మన జీవితం అంతా నలుగురు మధ్యన మనకి కొనసాగుతుందన్నమాట. ఈ ప్రపంచం కూడా ఒక పెద్ద సభ. సభ అంటూ ఉంటే సభ్యులు ఉంటారు. సభ్యులు ఉంటేనే సభ్యులు ఎలాంటి వారైతే సభ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి, సభా సరస్వతికి నమస్కారం అన్నాను అంటే ఇది మనకి ఆధ్యాత్మిక సభ కాబట్టి. అలాగే రాజకీయ సభ ఉంటది, సాంస్కృతిక సభలు ఉంటాయి, వైజ్ఞానిక సభలు, నాట్య సభలు, సంగీత సభలు, వేదాంత సభలు, న్యాయ సభలు, చట్ట సభలు, అనేక రకాలైన సభలు ఉంటాయి. సభల్లో సభ్యులు ఉంటారు. సభ్యులు సభ్యతతో మెలిగితే సభ్య సమాజం అవుతుంది, అసభ్యతతో మెలిగితే అసభ్య సమాజం అవుతుంది. ఇప్పుడు చూడండి, నియమాలు పాటించాలి సభలో. ఈ సభాపర్వంలో ఎక్కడా కూడా నియమాలు పాటించకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయో మనకి ముందు ముందు తెలుస్తుంది అనమాట. అయితే శిశుపాలుడు చూడండి, అసలు అర్హత లేదు, వాడికి సభ్యుడు కాదు, కానీ ఎంటర్ అయ్యాడు, పతనం అయిపోయాడు. దుర్యోధనుడు చూడండి, సభ్యుడై ఉండి కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. అలాగే మిగిలిన కర్ణ, దుశ్శాసన, శకునులు కూడా. అసలు సభ అంటే మనస్సు కూడా ఒక సభేనండి. సంకల్పాలే సభ్యులు. దుర్యోధనులాగా దుష్ట సంకల్పాలు అక్కడే, ధర్మరాజులాగా ధర్మభవన్లు కూడా అక్కడే ఉంటాయి. సభను బట్టే సభ్యులు. సభా పర్వములోనే మయసభ కూడా ఉందన్నమాట. అంటే ఇక సభ అంటే ఏంటంటే ప్రపంచము. ఆది పర్వములు పుట్టుక జరిగితే ప్రపంచంలో వ్యవహారం జరుగుతుంది, మనకి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, అక్కడ కొన్ని నియమాలు ఉంటాయి. మనం ఆ నియమాలకు లోబడి ఉంటే అది సభ్య సమాజం అవుతుంది, లేకపోతే అసభ్య సమాజం అయిపోతుంది. లేకపోతే మయసభ, సభాపురంలోనే మయసభ ఉందంటే మయసభ ఏమిటి అని అంటే ఇక్కడ కొన్ని ధార్మిక రహస్యాలు ఉన్నాయి మనకి. దానవ శిల్పి మయుడు అర్జునుడి దగ్గరకు వచ్చి, మహానుభావ, మీరు ఖాండవన దహనంలో నన్ను అగ్ని పాలు కాకుండా నన్ను రక్షించారు కాబట్టి మీ రుణం నేను తీర్చుకోవాలి. నా కృతజ్ఞత మీకు ఎలా తెలియజెప్పాలి అంటే, నేను విచిత్ర నిర్మాణాలు చేయగలను కాబట్టి మీకు చక్కని భవనం నిర్మించి ఇస్తాను మహానుభావ, మీరు స్వీకరించాలి అంటాడు. అంటే మయుడు ఎలా రక్షింపబడ్డాడంటే, అగ్నిదేవుడికి ఒక రాజుగారు యజ్ఞం చేసినప్పుడు విపరీతంగా దాంట్లో నెయ్యి పోయడం వల్ల, అతిగా దాన్ని సేవించడం వల్ల ఆయనకి అజీర్ణ రోగం పట్టుకుంటే, ఎన్నిసార్లు కాండవ వనములో ఎన్నో ఔషధాలు, మూలికలు ఉంటే ఆ కాండవ వన దహనం చేస్తే తనకు అజీర్తి రోగం తగ్గుతుంది అనుకుంటే, ఆయన ఆ ప్రయత్నం చేసినప్పుడల్లా ఇంద్రుడు ఏదో వర్షం కురిపించేసి ఆ కాండవన దహనము జరగకుండా చేసి అగ్నిదేవుడి యొక్క అజీర్ణ రోగం తగ్గకుండా చేశాడు అన్నమాట. చివరికి ఏం చేశాడంటే, కృష్ణుడి దగ్గరికి, అర్జునుడి దగ్గరికి వస్తే వీళ్ళు సహాయానికి వెళ్ళి కాండవన దహనం చేసినప్పుడు ఆయన యొక్క అజీర్ణ రోగం పోయిందన్నమాట. పోయినప్పుడు అక్కడ అగ్నిదేవుడు సంతృప్తి చెందాడు. కానీ ఈ కాండవన దహనం నుంచి రక్షింపబడ్డ వాళ్ళు ఎవరయ్యా అంటే మయుడు, ఒక 4 పక్షులు, అశ్వసేనుడు అనే ఒక పాము రక్షింపబడ్డారనమాట. అందుకు ఆ కృతజ్ఞతతో అతను ఇక్కడికి వచ్చాడనమాట. వచ్చి నేను ఇస్తాను అంటే అర్జునుడు అన్నాడు, నాకేం అక్కర్లేదు, నువ్వేదో ఇస్తావో నేనేదో పొందాలని నేను చేయలేదు కాబట్టి, నువ్వు కృతజ్ఞతాభావం ఉంచుకున్నావు కాబట్టి అంతకంటే నాకు బహుమానం ఏమీ లేదు మయా అని అంటాడు. కానీ అతను వదిలిపెట్టకపోతే చివరికి కృష్ణుడు వంక చూసి ఒక నవ్వు నవ్వుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే, కృష్ణుడు భగవానుడు పక్కన ఉన్నాడు కాబట్టి నేను అంత పని చేయగలిగాను, నేను నిమిత్త మాత్రుణ్ణి, నేను ఒక పనిముట్టును మాత్రమే, నన్ను నడిపించింది ఆయనని శ్రీకృష్ణ భగవానునికి అది కృష్ణార్పణం చేశాడు అన్నాడు ఆ కార్యక్రమం. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే, మనం ఏది నైవేద్యం పెట్టినా తిరిగి ప్రసాద రూపంలో మనకే ఇస్తాడు కాబట్టి కృష్ణుడు మయుని చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి, మయాసుర, ధర్మరాజు చక్రవర్తి కాబట్టి ఆ మహారాజుకి తగ్గట్టుగా ఒక దివ్యమైన భవనాన్ని చిత్ర విచిత్ర అలంకరణలతో నువ్వు తయారు చేసి ఆయనకి ప్రసాదించు అన్నాడు. ఇక్కడ కృష్ణార్పణం అని ఈయనంటే తిరిగి భక్తుడికి ప్రసాద రూపంలో మైసభ రూపంలో వచ్చేటట్టుగా కృష్ణుడు చేశాడన్నమాట.
అంటే మనం ఏమి చేసినా సరే మనం మాత్రం కర్తృత్వ భోక్తృత్వ భావనతో మనం చేయకుండా ఉండి ఏది చేసినా అది కృష్ణార్పణం అనుకుంటే భగవంతుడికి సమర్పణ చేసినప్పుడు అది మళ్ళీ తిరిగి మనకి ప్రసాద రూపంలో మనకే వచ్చినట్లుగా అర్జునుడి యొక్క చక్కని భావం చూపించినందుకు అది మయసభ రూపంలో వచ్చింది. మయుడు ఆ మయసభను నిర్మించి చక్కగా తను వెళ్ళిపోతాడనమాట. ఈ విధంగా అర్జునుడి హృదయంలో అచ్యుతుడే ఉన్నాడు. తాను ప్రత్యుపకారం వాంఛించి చేయలేదు. పైగా ఫలం శ్రీకృష్ణునికే చెందాలనుకున్నాడు కాబట్టి శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఆ భావానికి తగ్గట్టుగా దాన్ని ప్రసాద రూపంలో తిరిగి వీళ్ళకే అందజేశాడు. అది తర్వాత భార్య ద్రౌపదితోనూ మిగిలిన తమ్ములతోనూ ధౌమ్య మహర్షి ఆశీస్సులతోనూ చక్కగా ఆయన జాయిన్ అయ్యాడనమాట. గృహప్రవేశంగా మైసభలో ప్రవేశించాడనమాట ఆయన. అయితే ఇంతలో ఒక రోజున నారద మహర్షి వస్తాడు. నారద మహర్షి వచ్చి ఏం చెప్తాడంటే ఇక్కడ రాజసూయ యాగానికి నాంది పడుతుందట. నారద మహర్షి వచ్చి, ధర్మజ, నేను దేవేంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మదేవుల దివ్య సభలే కాక ఇంకా చాలా సభలు చూశాను, కానీ మయసభను మించిన సభ లేదు. మయసభను మించిన సభ లేదు, చాలా అపూర్వంగా ఉంది అని చెప్తూ పాండురాజు, నేను అన్ని సభలు తిరిగాను కాబట్టి పాండురాజు యమ సభలో ఉన్నట్లుగా ధర్మజుడికి చెప్తే ధర్మజుడు చాలా ఖిన్నుడైపోతాడు, చాలా విచారం పొందుతాడు. అలాగే నారదుడు కూడా హరిశ్చంద్రుడు విష్ణు సభలో ఉన్నాడు, ఇంద్ర సభలో ఉన్నాడు, నీ తండ్రి యమ సభలో ఉన్నాడు అని అంటే బాధపడ్డాడు. నా తండ్రి ఎంతో మహాత్ముడు కదా, ఎందుకు యమ సభలో ఉన్నాడంటే అప్పుడు నారదుడు అంటాడు, హరిశ్చంద్రుడు రాజసూయాగం చేశాడు కాబట్టి ఆయన ఇంద్ర సభలో ఉన్నాడు. అలాగే నీ తండ్రి కూడా నీకు చెప్పమన్నాడు, నిన్ను కూడా రాజసూయాగం చేసి నీ పూర్వీకులందరినీ కూడా ఇంద్ర సభలో ఉండేటట్లుగా చేయమన్నాడు అని చెప్తే అప్పుడు రాజసూయాగ నిర్వహణకి ఏర్పాట్లు జరిగిపోతాయి టక్ టక్ మని. శ్రీమన్నారాయణ వీళ్ళ పక్కన ఉన్నాడు కాబట్టి రాజసూయాగం చేయాలంటే రాజులందరినీ జయించాలి. అయితే ఒక్క పని వీళ్ళకి సాధ్యం కాదు, మిగిలిన రాజులందరినీ జయిస్తారు కానీ జరాసంధుడు వధమటికి వీళ్ళకి సాధ్యం కాదు కాబట్టి శ్రీకృష్ణుడు తోడుగా ఉండి కొన్ని రహస్యాలు చెప్పి జరాసంధుడి వధని పూర్తి చేస్తాడంట. అదే జరాసంధుడిని శ్రీకృష్ణుడు హెల్ప్ లేకుండా జరాసంధుడి మీదకి యుద్ధానికి వెళితే సగం సైన్యములకు నాశనం అయిపోతే మిగిలిన రాజసూయాగం చేయడం చాలా కష్టమైపోతుంది కాబట్టి కృష్ణ భగవానుడు అలా వాళ్ళకి సహాయం చేశాడనమాట. అంటే ఇక్కడ పురుష ప్రయత్నము దైవానుగ్రహం కలిపి కార్య సఫలత వచ్చిందనమాట. ఇంకా రాజసూయాగాన్ని ప్రారంభిస్తారు. కృష్ణ భగవానుడికి అగ్రతాంబూలం ఇస్తారు, ఆయన పాద పూజ చేసి ప్రారంభిస్తారు. అది దిగ్విజయంగా సమాప్తం అయిపోతుంది. అంటే ఇక్కడ కర్మ సామర్థ్యం వీళ్ళకుంది, పరమేశ్వర అనుగ్రహం వీళ్ళకుంది, తర్వాత కర్మ ఫలము మహేశ్వరుని ప్రసాదంగా వీళ్ళకి వచ్చింది అనమాట. అయితే ఈ రాజసూయాగం సమాప్తి అయినప్పుడు వ్యాసుడు కూడా వస్తాడు. ఆ టైంకి వ్యాసుడు వచ్చినప్పుడు, తాతగారు అంతా మీరు అనుకున్నట్లుగానే జరిగింది, కానీ కొన్ని ఉత్పాతాలు జరుగుతాయని మీరు చెప్పారు కదా, అవి పృథివీ సంబంధమైన అవ్వచ్చు, అంతరిక్ష సంబంధమైన అవ్వచ్చు, లేకపోతే స్వర్గ సంబంధమైనవి అవ్వచ్చు, కానీ అటువంటి ఉత్పాతాలు జరిగే అవకాశం ఏమన్నా ఉందా? మరి మన శిశుపాల వధ జరిగింది కాబట్టి ఇక ఉత్పాతాలు రావేమో అని అనుకుంటున్నానంటే, లేదు ధర్మజ, 13 సంవత్సరాలు ఉత్పాతాల ప్రభావం ఫలితం ఉంటుంది, ఎప్పుడైనా రావచ్చు, కానీ నాకు తోచినంత వరకు అది నీ కారణంగానే జరుగుతుంది. దుర్యోధనుడి దుష్కార్యాల వల్ల గాని భీమార్జునుల పరాక్రమం వల్ల కానీ జరుగుతుంది, దానికి కారణభూతుడు నువ్వు అవ్వచ్చు, సర్వక్షత్రియ నాశనం అవుతుంది కాబట్టి నువ్వేమి దిగులు పడకు, ఎలాగో కర్మ ఫలానుభవం ఎలా ఉంటే అలా జరుగుతుంది, ఏది ఎలా జరగాలి అలా జరుగుతుంది, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పేసి వ్యాసుడు నిష్క్రమిస్తాడనమాట. కానీ అక్కడి నుంచి ఆయనకి ఒక బెంగ పట్టుకుంటుంది. ఎలా, నేను సర్వక్షేత్రీయ నాశనానికి నేను కారకుడయ్యేదానికంటే నేను మరణించితే ఒక రకంగా అది
మంచి జరుగుతుందేమో అని చెప్పి సోదరులందరినీ పిలిచి ఒక మాట అంటాడు. సోదరులారా, నా మాటను జాగ్రత్తగా మీరు వినండి. నా సోదరులతో గాని, ఇతరుల భూపతులతో గాని నేటి నుండి పరుషముగా మాట్లాడను. అంటే తన వల్ల ఉత్పాతం జరగకూడదని ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బంధువులు, జ్ఞాతువులు ఏది కోరినా అడ్డు చెప్పను. నాకు కష్టమైన ఇతరులకు మేలుగు జరిగేటట్లు ప్రవర్తిస్తాను. ఏ వినాశానికి నేను కారణం కాకుండా నేను జీవిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు. ధర్మరాజు ఆజ్ఞానుసారం మిగిలిన సోదరులు కూడా అలాగే ధర్మజ, అలాగే అన్నగారు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ మయసభ నిర్మాణం జరిగిన తర్వాత కౌరవులలో ఒక రకమైన అసహనము, అసూయ బయలుదేరుతుందన్నమాట. బయలుదేరి ధృతరాష్ట్రుణ్ణి ప్రేరేపించి పాండవులని జ్యూత క్రీడకి ఆహ్వానం పంపుతారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. మయసభ ఎందుకు ఈ జ్యూత క్రీడకి ఎందుకు పాండవులకి ఆహ్వానం పంపడం జరిగింది అని అంటే, మయసభలో కొన్ని అవమానాలు జరిగినాయి. అందరూ వెళ్ళిపోతారు. శ్రీకృష్ణుడు కూడా ద్వారకకు వెళ్ళిపోయిన తర్వాత మయసభను చూడడానికి శకుని, దుర్యోధనుడు, వాళ్ళ వెనకాల భీమార్జునుడు, ధర్మజుడు, నకుల సహదేవులు అందరూ కూడా వెళతారు. అది చిత్ర విచిత్ర నిర్మాణం కాబట్టి నీరు ఉన్న చోట నీరు లేనట్టు, ద్వారము ఉన్న చోట ద్వారము లేనట్టు ఇలా జరుగుతున్నప్పుడు ఒక చోట ఒక అడుగు అక్కడ నీరు లేదనుకుని దుర్యోధనుడు పడిపోవడము, దాన్ని భీమార్జునులు చూసి నవ్వడము జరిగింది. ఎప్పుడైతే భీమార్జునులు చూసి నవ్వారో వీళ్ళు ఒక రకమైన వీళ్ళకి ఇంత చక్కని మయసభ నిర్మాణం జరిగింది, దీనివల్ల కదా నాకు ఇంత అవమానం జరిగింది అని అన్నారు. ఇక్కడ ఏంటంటే ఈ కవిత్రయము రాసిన డ్రామాల్లో కానీ సినిమా భారతాల్లో కానీ ఉన్నది ఏంటంటే, ద్రౌపది కూడా ఉంది అక్కడ, కృష్ణ భగవానుడు ఉన్నాడు, ద్రౌపది కూడా నవ్వింది. దుర్యోధనుడు పాంచాలి పంచభద్రక అని నిన్ను అవమానం చేస్తానని చెప్పి దుర్యోధన ప్రతిజ్ఞ తీసుకున్నాడు అని ఉంది, కానీ అది అంతా మూల భారతంలో లేదు. ఇది పచ్చి అబద్ధము. అక్కడ శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోయాడు, ద్రౌపది అసలు ఆ ప్లేస్ లో లేనే లేదు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ మనం 10 మంది కలిసి వెళుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ జారి పడ్డాడు అనుకోండి, లేదు మనమే జారి పడ్డాం అనుకోండి, అప్రయత్నంగా నవ్వుతారు, ఎవరో ఒకరు నవ్వుతారు. కానీ దాన్ని మనం అంత సీరియస్ గా పడిన వాళ్ళని కూడా తీసుకోం మనం. కానీ అదే ధర్మజుడు పడినా, దుర్యోధనుడు నవ్వినా ధర్మజుడు అంత సీరియస్ గా తీసుకునేవాడు కాదు. కానీ మయసభలో వినిపించిన నవ్వులు కానీ తర్వాత భీముడే పొడి బట్టలు కట్టుకోవడానికి దుర్యోధనుడికి ఇచ్చాడు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ద్రౌపది లేదు, శ్రీకృష్ణుడు లేడు, నవ్విన వాళ్ళు భీమార్జునులు మాత్రమే. తర్వాత సోదరుని లేపి పొడి బట్టలు కూడా ఇస్తే కట్టుకున్నట్టుగా ఒక శ్లోకంలో కూడా ఉందన్నమాట. అయితే ఇక్కడ మయసభలో వినిపించిన నవ్వులలో వినోదాలు ఉన్నాయే గాని వేళాకోళాలు లేవు, వెటకారాలు లేవు, విద్వేషాలు లేవు, విమర్శలు లేవు. ఇక్కడ మనం చక్కగా అర్థం చేసుకోవాల్సింది అదే అన్నమాట. కాబట్టి కృష్ణుడు నవ్వాడు, ద్రౌపది నవ్వింది, ఇదంతా మనం నమ్మకూడదన్నమాట. ఇదంతా ఎందుకు వచ్చిందంటే, పాండవుల వైభవాన్ని చూసి దుర్యోధనుడు మాత్సర్యంతో చేసినవి ఇవన్నీ కూడా. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ జ్యూత క్రీడకి పాండవులని ఆహ్వానం పంపేటట్టుగా శకుని ద్వారా కొన్ని మాయ మాటలు చెప్పేసి విదురుని పంపించి ధర్మజుని జ్యూత క్రీడకి ఆహ్వానిస్తారన్నమాట. ఇక్కడ జరిగింది ఏమిటంటే, ధర్మరాజు ధర్మజ్ఞుడు కదా, జ్యూత క్రీడకి ఎందుకు వెళ్ళాలి ఆయన అంటే, ఆయన జూద ప్రియుడా అంటే కాదు. ఎందుకంటే తన వల్ల ఉత్పాదాలు జరగకూడదు, జన నష్టం జరగకూడదు, క్షత్రియ నాశనం జరగకూడదు అని ముందు అనుకున్నాడు. కాబట్టి జ్ఞాతులతో వైర్యం తెచ్చుకోకూడదని పెద్ద తండ్రి గారి ఆజ్ఞకి బద్ధుడై వెళ్ళి జ్యూత క్రీడ ఆడాడు. కానీ ధర్మరాజుకి ఆ జూదము యొక్క ఫలితాలు, దుష్ఫలితాలని తను ఊహించలేనంత అమాయకుడు కాదు. ఆ జోదములు ఎన్ని మాయలు, మోసాలు, కుట్రలు ఉంటాయో తెలియదేని కాదు. అక్కడ శకుని లాంటి అక్ష విద్య తెలిసిన శకుని లాంటి ఒక దుర్మార్గుడు ఉన్నాడు అని కూడా తనకు తెలిసి కూడా ఎంత చేశాడంటే, జ్ఞాతులతో వైరం తెచ్చుకుంటే మళ్ళీ జననాశనం జరుగుతుంది, క్షత్రియ నాశనం జరుగుతుంది. కాబట్టి ఆయన అలా లోబడి వెళ్ళాడని మనం అర్థం చేసుకోవాలి. ధర్మరాజుని మనము తక్కువ అంచనా చేయకూడదు అనమాట. ఆ విధంగా జరిగిన తర్వాత ధర్మరాజు
ద్యూత భవనంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తర్వాత ద్యూత క్రీడ ప్రారంభమవుతుంది. ఒక్కొక్కటి ఒడ్డినప్పుడు మొత్తం సర్వ సంపదలు, మొత్తం తన పరివారాన్ని, సర్వ సంపదలని, సోదరుల్ని పోగొట్టుకున్న తర్వాత ద్రౌపది ఒక్కతే మిగులుతుందన్నమాట. ఈ ద్రౌపది మిగిలినప్పుడు ద్రౌపదిని ఏం చేస్తాడంటే శకుని ప్రేరేపిస్తాడు. ఇంకా ఏమీ లేదా ధర్మజా, నీకు వడ్డడానికి నీ భార్య ఉంది కదా అంటాడు. ఆ ధర్మజుడు వెనక ముందు ఆలోచించుకోకుండా భార్యను కూడా కొట్టుతాడు, ఆవిడని కూడా కోల్పోతాడు. అప్పుడు దుర్యోధనుడు ఎప్పుడైతే ద్రౌపదిని ఒడ్డమని అడిగాడో శకుని, ద్రౌపదిని ఒడ్డి ఓడిపోయాడో ధర్మజుడు, ఈ సభలోని పెద్దలందరూ కూడా, వృద్ధులు కూడా ధిక్కారం అని అరిచారు. భీష్మ ద్రోణాదుల దేహాలు కంపించిపోయాయి. విదురుడు తల కొట్టుకున్నాడు. కానీ సభ్యుల నేత్రాల నుండి కన్నీళ్లు జలజల రాలిపోయాయి. కానీ ఎవ్వడు కూడా దాన్ని ఆ ప్రయత్నాన్ని ఆపలేకపోయారు. అప్పుడు ప్రాతిగామి వెళ్ళాడు. ప్రాతిగామి అంటే ఒక భటుడు వెళ్ళి ద్రౌపదిని పిలుచుకురమ్మన్నారు. ద్రౌపది అంటది, నేను ఒక క్వశ్చన్ వేస్తాను, ఆ క్వశ్చన్ నువ్వు తీసుకుని వెళ్ళి ధర్మజుని అడిగి ఆన్సర్ కొట్టరా. నన్నోడి తన్నోడినా, తన్నోడి నన్నోడినా అంటే తను ఓడిపోయిన తర్వాత నన్ను పోగొట్టుకున్నాడా, లేకపోతే నన్ను పోగొట్టుకున్నాక తన్ను పోగొట్టుకున్నాడా కనుక్కుని రమ్మంటే ధర్మజుడు దానికి ఏమి సమాధానం చెప్పలేకపోతాడు అన్నమాట. చెప్పలేకపోతే ద్రౌపది వస్తుంది. వచ్చిన తర్వాత కురుసభలో నిలబడి అంటది, ఇది సభయేనా? ఈ సభలో వృద్ధులు ఉన్నారా? సత్యము ఉందా? ధర్మం ఉందా? ఎక్కడ వృద్ధులు ఉండరో అది సభ కాదు. ధర్మ నిర్ణయాన్ని చేయలేని వారు వృద్ధులు కాదు. నాకు న్యాయం చెప్పండి అని అడిగితే ఒక్కరు కూడా తలెత్తే పరిస్థితిలో లేరు. ఈ లోపల ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా గంజాయి వనంలో తులసి మొక్కలాగా చాలా కొంతమందిని చూసి మిగిలిన వాళ్ళందరూ అట్లాగే అనుకోవడం చాలా తప్పండి. ధృతరాష్ట్రుడి కొడుకులో వికర్ణుడు అనే బుద్ధిశాలి ఉన్నాడంట. అతను చాలా తీవ్ర వేదన పొందుతున్నాడు ఈ కార్యక్రమం అంతా చూసి. అప్పుడు పాండవుల దీనస్థితిని, ద్రౌపదిని చూసి ఒక్కసారి లెగిసి ఇలా అంటాడు, రాజులారా, ధర్మ నిర్ణయంలో ధర్మజ్ఞులు క్రియాశూన్యులుగా ఉండకూడదు. ద్రౌపది అడిగిన ప్రశ్నకి మీరు జ్ఞాన వృద్ధులు, వయోవృద్ధులు, ఋషిపుంగవులు ఇంతమంది ఉన్నారు, గురు వృద్ధులు ఉన్నారు, ఒక్కళ్ళు కూడా మీరు సమాధానం చెప్పలేకపోవడానికి కారణం ఏమిటి మీకు? ఇది మనకి మీరు కానీ ఆమె ప్రశ్నకు ధర్మబద్ధమైన సమాధానం ఇవ్వకపోతే మనల్ని పాపం చుట్టుకుంటుంది, నరకం ప్రాప్తిస్తుంది అన్నాడు వికర్ణుడు. సభ అంతా నిశ్శబ్దం అయిపోయింది. అందరూ కూడా మళ్ళీ నిశ్శబ్దంతో ఏ సమాధానం రాకపోయేటప్పటికి మరల తన గళాన్ని విప్పి సదస్సులారా, ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన ధర్మం మీకు ఉంది. మీరు చెప్పినా చెప్పకపోయినా నా అభిప్రాయాన్ని చెప్తున్నాను అని చెప్పి 4 వ్యసనాలు ఉంటాయి రాజు అన్నవాడికి: వేట, మద్యపానం, జోదం, భోగాశక్తి. ఈ 4 వ్యసనాలు ఉన్నవాడు ధర్మాన్ని త్యజిస్తాడు. అలాంటి వాడు నిర్వహించే కార్యాన్ని ప్రజలు గౌరవించవలసిన అవసరం లేదు. ధర్మాత్ముడే ధర్మరాజు కాదన్న, కానీ జోదం అనే వ్యసనం ఉంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని శకుని తన వంచనను సాగించాడు. కాబట్టి ఇది అన్యాయము అని నా అభిప్రాయము. అయితే ఇక్కడ నేను ఒక న్యాయ నిర్ణయం కూడా మీకు చెప్తున్నాను. నేను ద్రౌపదిని పణంగా వడ్డే అధికారం ధర్మరాజుకి ఎక్కడ ఉన్నది? ఆమె పాండవులందరికీ భార్య, పంచ పాండవులకి భార్య. కాబట్టి ఈయన ఒక్కడికే ఆవిడ మీద హక్కు లేదు, మిగిలిన వారి అంగీకారం కూడా కావాలి. ధర్మరాజు ఒక్కడే ఆమెను పణంగా పెట్టడానికి అర్హుడు కాదు. అయితే రెండవ కారణం ఏంటంటే ధర్మరాజు తనను తాను ఓడిపోయిన తరువాత ద్రౌపదిని పణంగా వడ్డాడు. అలా ధర్మరాజును ప్రేరేపించింది కూడా ఈ శకునియే అని అందరికీ తెలుసు. ఈ విషయాలన్నింటినీ ధర్మ విశ్లేషణ చేస్తే ద్రౌపది జయింపబడలేదని స్పష్టమవుతుంది అన్నాడు వికర్ణుడు. వికర్ణుడు పలికిన మాటలకి సదస్సులంతా కరతాళ ధ్వనులు చేశారు. కానీ ఒక్క కర్ణుడు మటుకి తీవ్రంగా మందలించాడు. నువ్వు పిల్లకాయకి నీకేం తెలుసు, ధర్మ నిర్ణయం, నోరు మూసుకొని కూర్చొని కర్ణుడు వికర్ణుడిని తీవ్రంగా మందలించి దుర్యోధనుడితో చెప్తాడు, ద్రౌపదిని లాక్కొచ్చి వివస్త్రం చేయమని ప్రోత్సహించిందే కర్ణుడు.
ఆ దుశ్శాసనుడు అప్పుడు ఈవిని వివస్త్రం చేయడానికి ప్రయత్నిస్తే ఆవిడ వాసుదేవుని ప్రార్థిస్తే అక్షయంగా వస్త్రదానం జరిగితే ఆ విధంగా ఆవిడ మానవం సంరక్షించబడుతుందన్నమాట. ఎప్పుడైతే ద్రౌపదికి వస్త్రాపహరణ చేయడానికి ప్రయత్నించారో నక్కల అరుపులు, గాడిద ఓండ్రలు, గ్రద్దల అమంగళ అరుపులు భయంకరంగా వినపడ్డాయి. అప్పుడు ధృతరాష్ట్రుడికి భయం పుట్టింది. భయం పుట్టి చెలించిపోయి దుర్యోధనుడిని పిలిచి తీవ్రంగా, అతి తీవ్రంగా మందలించి, అమ్మా పాంచాలి, నువ్వు నా కోడళ్ళందరిలో ఒకరు శ్రేష్ఠురాలు అమ్మా, నువ్వు మహాపతివ్రతవు, నువ్వు ఈ దుర్యోధనుడు ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రుడు మంచివాడు, జ్ఞాని అయినా కానీ ఎప్పటికప్పుడు పుత్ర వ్యామోహంతో ఎప్పటికప్పుడు లొంగిపోయి తప్పులు చేస్తున్నాడు. తర్వాత రియలైజ్ అయ్యేటప్పటికి జరగవలసిన అనర్థం జరిగిపోతుంది అనమాట. కాబట్టి నువ్వు ఏదైనా వరం కోరుకమ్మా, నేను అనుగ్రహిస్తానని చెప్తే అప్పుడు అంటది, ధర్మాన్ని ఆలంబనగా చేసుకునే బ్రతికే ధర్మజుని ముందు దాస్యముక్తులు చేయండి అంటాడు. ఇంకొక వరం కోరుకోమా అంటే సజ్జనులైన భీమార్జున నకుల సహదేవుని కూడా దాస్యముక్తులు చేయండి అని అంటాడు. ఇంకొక వరం కోరుకోమ్మా అంటే నేను కోరుకోను మామగారు, ఎందుకంటే క్షత్రియ స్త్రీ 2 వరాలు కోరుకోవాలి, వైశ్యుడైతే 1 వరం కోరుకోవాలి, క్షత్రియుడైతే 3 వరాలు కోరుకోవాలి, బ్రాహ్మణుడికైతే 100 వరాలు కోరుకోవచ్చు. కాబట్టి క్షత్రియ స్త్రీ 2 దాటి వెళ్ళకూడదు కాబట్టి నేను కోరుకోను, నిబంధన నేను ఉల్లంఘించను అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు మొత్తం ధర్మరాజుకి ఓడిపోయిన సంపద రాజ్యం అంతా తిరిగి ఇచ్చేసి మీరు నిశ్చింతగా ఇంద్రప్రస్థపురంకి పోయి రాజ్యం చేసుకోండి అంటే వాళ్ళందరూ కూడా చక్కగా ఇంద్రప్రస్థపురానికి ప్రయాణం అయినప్పుడు ఒక మాట చెప్తాడు ఇక్కడ. ఇది ఒక రహస్యం ఏంటంటే, ఎప్పటికప్పుడు పుత్ర వ్యాహంతో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కానీ రాజ్య బహిష్కరణ చేసి కొడుకుని బహిష్కరించలేకపోయాడు దుర్యోధనుడు. ధర్మజ వైరభావం లేకుండా ప్రవర్తించు, ఇప్పటి వరకు జరిగిన మనసులో పెట్టుకోక, చెడును పూర్తిగా మరిచిపో, దుర్యోధని దురాగతాలను మర్చిపో ధర్మజ అని చెప్తాడు. అంటే రేపొద్దున కొడుక్కి ఇది లేకుండా ధర్మజుణ్ణి ఈ విధంగా నువ్వు దురాగతాలు దుర్యోధనుడు చేసి మర్చిపో అని చెప్తాడు. ఇది అయిపోయిన తర్వాత మరల ద్యూత క్రీడ, అనుద్యూతం అని ఒక ఇది ఉందన్న చాప్టర్ ఉంది. అనుద్యూతం అంటే దుర్యోధనుడు, కర్ణుడు, శకుని ఆలోచించి పాండవులు ఇంత అవమానం పొందిన తర్వాత మనల్ని వదిలిపెట్టరు, అర్జునుడు గాంధీవము, భీముడు గద తీసుకుంటే మనం ఎందుకు పనికి రాకుండా చచ్చిపోతాము, కాబట్టి మనం రక్షించుకోవాలంటే ఏ విధంగానైనా సరే మళ్ళీ వాళ్ళని జోదములు ఓడించి, ఈసారి నిబంధన ఏంటంటే 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము పంపించే ఏర్పాటు మనం చేద్దాము. 13 ఏళ్ల తర్వాత చట్ట ప్రకారం వాళ్ళు రాకపోతే వాళ్ళ రాజ్యం ఏలడానికి అర్హులు కారు అని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ వేసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఒప్పించి, ఇందులో జీవహింస ఉండదు, జన నష్టం ఉండదు, జస్ట్ వాళ్ళు అడవులకు వెళ్ళడమే, వాళ్ళ సంపాదనలు కూడా మనకు అక్కర్లేదని ఆ విధంగా ఏం చేస్తారంటే, కీడు చేసిన శత్రువుని ఎలా అయినా చంపడం న్యాయమేనని బృహస్పతి కూడా చెప్పాడు. కొన్ని ధర్మసూక్తాలు చెప్పి మొత్తానికి ధృతరాష్ట్రుని ఒప్పించుతారు. ఒప్పించిన తర్వాత మరల జోదం ఆడతారు. ఎందుకు మరల ఆడాడు ధర్మరాజుకి ఆ మాత్రం వివేకం లేదా అంటే ఉంది, కానీ జాతులని ఎప్పుడు నొప్పించను, యుద్ధాలు జరుగుతాయి, జన నష్టం జరుగుతుంది అని మళ్ళీ పెద్ద తండ్రి మాటకి మళ్ళీ తలగొడ్డి వెళతాడు, ఓడిపోతాడు. ఇంకా పాండవులు అరణ్యవాసానికి బయలుదేరతారనమాట. బయలుదేరినప్పుడు ఇక్కడ భీష్ముడు మొదలగు వారు కూడా వారించలేకపోయారు దుర్యోధనుడిని. అప్పుడు గాంధారి ఏమొచ్చిందంటే, గాంధారి వస్తుంది ధృతరాష్ట్రుడిని తీవ్ర స్వరంతో ఉంటుంది, నేను ఎప్పుడో చెప్పాను ఈ దుర్యోధనుని నేను వదిలించుకో, రాజ్య బహిష్కరణ చేయి, కర్ణుడిని, వాణ్ణి, శకుని కూడా, ఈ రాజ్యం సుభిక్షంగా ఉంటే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెప్తే నా మాటను వినలేదు. కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా నువ్వు దుర్యోధనుడిని వదిలివేసేయనంటే అప్పుడు అంటాడు ఇతను, వంశ నాశనమైనా సరే నేను దుర్యోధనుడిని వారించలేను, ఆ కుమారులు పాండవులతో జోదం ఆడవలసిందే అని అంటాడు. అని ఉద్యుక్తుడవుతాడు, ఆడతారు, మొత్తం జరగవలసిన నష్టం కూడా తెలిసిపోతుంది అనమాట. అడవికి పయనం అయిపోతారు వాళ్ళు. అడవికి పయనం అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు బాధపడతాడు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు నాకేమో కళ్ళు మూసేశారు, నేను జన్మనిచ్చిన కొడుకేమో నా మనస్సును మూసేశాడు, సత్యాన్ని దర్శించలేకుండా చేస్తున్నాడు నన్ను అని కుమిలిపోతాడు. తర్వాత ఈ విధంగా అరణ్య పర్వంలోకి ప్రవేశిస్తున్నాం మనం. అప్పుడు ధర్మజునితో పాటు బ్రాహ్మణులు కూడా, విప్రవర్యులు అందరూ కూడా
కొంతమంది ప్రజలు అనుసరిస్తారనమాట. అనుసరించినప్పుడు చెప్తాడు, నాయనా మీరందరూ నాతో వస్తే ఇప్పుడు నేను రాజ్యభ్రష్టుడిని అయిపోయాను. అక్కడ మిమ్మల్ని నేను పోషించలేను. నాకు కందమూలాలు తెచ్చిపెట్టడానికి నా సోదరులు శ్రమకు గురవుతారు. మరి మీ భారం కూడా వాళ్ళ మీద వేసిన అధిక శ్రమకు వాళ్ళని గురి చేయలేను. మీరు వెనక్కి వెళ్ళిపోతుండంటే మేమంటారు, మేము ధార్తరాష్ట్రుల పాలనలో మేము ఉండలేం మహారాజా, నేను మీతోనే వస్తాము అని చెప్తే ధర్మరాజు వాళ్ళని చెప్పేసి వాళ్ళని వెనక్కి పంపించేస్తాడు. త్రేతాయుగంలో కూడా రాముడు అలాగే ప్రజలు వెంటబడితే ఏం చేస్తాడంటే, ధర్మజుడు నచ్చజెప్పి వెనక్కి పంపిస్తే రాముడు ఏం చేస్తాడంటే, నదీ తీరంలో వారు పడుకుని ఉండగా వారు లెగకుండానే తను వారిని వదిలేసి వెళ్ళిపోతారన్నమాట. కాబట్టి నాటికి నేటికి పరిపాలనా వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉందంటే, ప్రభువులు వారిస్తున్నా ప్రభువులను అనుసరించారు ఆ రోజుల్లో. కష్టాలను సహించేందుకు కూడా సిద్ధపడ్డారు. మరి నేడు ప్రజలకు ఎలా ఉందంటే, ప్రభు అంటేనే అసహ్యం. వారిస్తున్నా వినకుండా ప్రభువుల వెంట నడిచే ప్రజలు ఆనాడు ఉంటే, చీకొడుతున్నా పట్టించుకోకుండా ప్రజల ఇళ్ల చుట్టూ తిరిగే ప్రభువులు ఈనాడు ఉన్నారు. ఆ రీజన్ ఏంటంటే, నాటి ప్రభువులు ధర్మాన్నే ఊపిరిగా భావించారు. నేటి పరిపాలకులు అధర్మమే ప్రాణంగా భావిస్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ ధౌమ్యులు వారు సలహా చెప్తాడు, నువ్వెందుకు వీళ్ళకి బ్రాహ్మణ సమారాధన చేయలేవని బాధపడతావు. సూర్య అష్టోత్తర శతనామాలు జపించు, సూర్యుడు వస్తాడు, నీకు ప్రత్యక్షం అవుతాడు, నీ బాధ తీరుస్తాడంటే అప్పుడు సూర్యుడికి అష్టోత్తర శతనామాలతో తపస్సు చేసిన తర్వాత, ధ్యానం చేసిన తర్వాత సూర్యుడు ప్రత్యక్షమై ఒక తామ్ర పాత్ర ఇస్తాడు, అక్షయ పాత్ర. దీనిలో ఎంత మందికైనా మీరు బ్రాహ్మణ సమారాధన చేయొచ్చు, వచ్చిన బంధువులకి మిత్రులకి మీరు భోజనం పెట్టొచ్చు, మీరు తినండి, తర్వాత చివరిలో ద్రౌపదిని భోజనం చేయమనండి అని చెప్పేసి సూర్యుడు అంతర్హితుడైపోతాడు అన్నమాట. ఆ విధంగా పాండవులు అరణ్య పర్వంలో తృప్తిగా బ్రాహ్మణ సమారాధన చేస్తుంటారు. ఈ రూపంగా వ్యాసుడు వస్తాడన్నమాట. ఇప్పుడు అరణ్యములో వీళ్ళు దీనులై ఉన్నారు, అశక్తులై ఉన్నారు, బలహీనులై ఉన్నారు, రాజ్యం లేదు, సంపద లేదు, సైన్యం లేదు. ఈ టైంలో మనం వెళ్ళి వాళ్ళని ఓడించేద్దాము, వాళ్ళని సంహరించేద్దాం అని చెప్పి కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు వీళ్ళు ఒక ప్లాన్ వేసి ఏం చేస్తారంటే, ఉత్తర గోగ్రహణం అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఆవులు ఉన్నాయి, ధృతరాష్ట్ర ఆలమందులని చూడడానికి వంక పెట్టుకున్నట్టుగా ధృతరాష్ట్రుని ఒప్పించి అక్కడికి వెళదామని మాస్టర్ ప్లాన్ లో ఉండేటప్పటికీ వ్యాసుడికి ఈ విషయం తెలిసిపోయి ఆకాశ మార్గాన్ని వచ్చి వాళ్ళని ధృతరాష్ట్రుడు చెప్పి ఆ ప్రయత్నం చేయకుండా వాళ్ళని వారించుతాడు. అప్పుడు మైత్రేయుడు కూడా వస్తాడు, దుర్యోధనుడు చెప్తాడు, జరిగే అనర్థాలు చెప్తాడు, మైత్రేయుని కూడా నిందిస్తాడు దుర్యోధనుడు. అప్పుడు యుద్ధరంగంలో నీ తొడలు విరిగిపోతాయని చెప్పి ఆయన చెప్పించి వెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు పాండవులు కామ్యకవనంలో ఉన్నప్పుడు కామ్యకవనంలో ఉన్నారు, ద్వైతవనం చేరినప్పుడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తాడంటే, వచ్చినప్పుడు, అరే ఇంత జరిగిందా, నేను ద్వారకలో లేను, జరిగి ఉంటే ఇది జరిగేది కాదు, జూదానికి పాండవులు కౌరవులు నాకు ఆహ్వానం పంపకపోయినా నేను వచ్చి ఉండేవాడిని అని చెప్పి, నేను లేను కాబట్టి దాని అర్థం జరిగింది అని అంటాడు. దాని అర్థం ఏంటంటే, ద్వారకలో లేడు అంటే ఈ విజ్ఞులు దాన్ని ఒక రకంగా అనలైజ్ చేశారు. ద్వారక అంటే ఏంటంటే మన దేహం అనమాట. నవద్వారాలు ఉన్నది, నవరంధ్రాలు ఉన్నది మన దేహం అనే ద్వారక అనమాట. అంటే ఉద్ధవుడు కూడా అడుగుతాడు, కృష్ణ ఇంత జరుగుతున్నా నువ్వు పాండవుల్ని ఎందుకు రక్షించలేదు, నీకు తెలియదు అనడం ఏంటంటే, నువ్వు సర్వజ్ఞుడు కదా అంటే, నేను చాలా కాలం నిరీక్షించాను, చాలా ధర్మజుడు నా సహాయం కోరతాడేమో. దుర్యోధనుడు వివేకవంతుడు, శకుని సహాయం కోరాడు, మరి ధర్మజుడు నా సహాయం కోరాలి కదా, అక్కడ అతను అలక్ష్యం చేశాడు. నిరీక్షించాను, ధర్మజుడు నా సహాయం కోరలేదు. కాబట్టి నీకు తెలియని రహస్యం ఏంటంటే, నేను ఒకని ఉన్నాను జ్ఞప్తి ధర్మజుడికి లేనప్పుడు నేనేమి చేయగలను అంటే, నిరంతర హరిగుణగావు అని ఎప్పుడు కూడా భగవంతుడు మన చుట్టూ వైఫై లాగా ఉన్నాడని మన భావనతో ఉండాలి. అది ద్వారకలో లేపడం అంటే నీ హృదయములో లేను. సుధాకర్ గారు సార్ అద్భుతంగా చెప్పారు సార్. ఈ ఇన్సిడెంట్ చెప్తారా లేదా, ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా సార్. ఈ ఇన్సిడెంట్ చెప్తారా లేదా, ఇందాక నుంచి నేను ఎంతోగా వెయిట్ చేస్తున్నా. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ నౌ. మరి లేదు సార్, మిగిలిన కథ ఎవరని చెప్తాడు. ఇప్పుడు దుర్యోధనుడు శకుని హెల్ప్ తీసుకున్నాడు, నన్ను పిలిస్తే నేను ఆడేవాడిని. ఇది అందరూ చెప్పలేరు సార్. ఫ్యాంటాస్టిక్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ వీళ్ళు అరణ్యవాసం ఉన్నప్పుడు మార్కండేయ మహర్షి ఒక రోజున వచ్చి ధర్మజుడితో చెప్తాడు అనమాట. ఏమని చెప్తాడంటే,
ఈ యుగాంతంలో అంటే కలియుగ ప్రవేశం జరుగుతుంది. ద్వాపర యుగాంతంలో ఏంటంటే జరిగే ధర్మాలన్నీ వక్ర మార్గంలో చేరిస్తాయని ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా వినవలసిందేనండి. జరుగుతున్నాయి కూడా ఇవన్నీ కూడా. బ్రాహ్మణులు యజ్ఞ యాగాదులు త్యజిస్తారు. తినకూడనివి తింటారు. త్రాగకూడనివి త్రాగుతారు. వేదాన్ని అమ్ముకుంటారు. దీనికి ఎక్స్‌ప్లనేషన్ అనవసరం. తర్వాత అబద్ధాలే ముఖ్య పాత్ర వహిస్తాయట రాజ్య పాలనలో. ప్రధాన విషయాలుగా ఉంటాయి. దుర్భరమైన పన్నులు ఉంటాయి. వ్యాపారాలలో మోసం ఉంటది. తప్పుడు తూనికలుంటాయి. అంటే బిజినెస్ ఫ్రాడ్స్ విపరీతంగా జరుగుతాయి. అన్నాన్ని, నీటిని కూడా అమ్ముకునే దుస్థితి వస్తుంది. అంతకంటే ఇది అనుభవం లేని జ్ఞానులు బ్రహ్మ జ్ఞానాన్ని గూర్చి మాట్లాడుతారు. జ్ఞానంలో పండిపోయినట్లుగా డాంబికంగా చేస్తారు. ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే నేను చాలా పాయింట్లు ఉన్నాయి గానీ ఇంపార్టెంట్‌వే తీశానన్నమాట నేను. ఫలాలు రసహీనంగా ఉంటాయంట. ఇప్పుడు చూడండి మీరు ఒకప్పుడు ఒక 10, 20 ఇయర్స్, 30 ఇయర్స్ బ్యాక్ తిన్న కమలా పండుకి ఇప్పటికి ఎంత తేడా ఉంటది చూడండి. కూరగాయల టేస్ట్‌లో ఏమి లేవు. అంటే భూముల్లో రసాయన ఎరువులు వేసేసి ఆ సేంద్రియ పదార్థాన్నంతా లాగేస్తున్నారన్నమాట. లాగేసినప్పుడు ఇంకా భూమి సౌడు భూమిలాగా తయారైపోయి రసహీనంగా ఉంటున్నాయి పళ్ళు కూడా. మొన్న ఎవరో జగ్గి వాసుదేవ్ చెప్తున్నారాయన. ఒకప్పుడు కమలా పండు పిండితే ఒక గ్లాసు నిండితే ఇప్పుడు 10 కమలా పండ్లు పిండితేనే గ్లాసు నిండట్లేదంట. అంటే దీనికి కారణం ఏంటంటే భూమిని మనం శుభ్రంగా పాడు చేసేవాడు. ఫలాలు రసహీనంగా ఉంటాయి. ఆకలి చావులు అధికంగా ఉంటాయి. నదీ జలాలు హరించుకుపోతాయి. పువ్వులలో కూడా వాసనలేంటి అక్కడ రసహీనము టేస్ట్‌లెస్ ఫ్రూట్స్ వచ్చినట్టుగానే ఇక్కడ పువ్వులలో కూడా వాసన ఉండదు అని చెప్పేసి కలియుగంలో ఇంత దారుణాలు జరుగుతాయని చెప్పి మార్కండేయ మహర్షి ఏం చెప్తాడంటే ధర్మజుడికి ఎలా ఉండాలి మనిషి అనేది చెప్పి ఇక్కడ ధర్మవ్యాధుడి గురించి చెప్తాడండి. ధర్మవ్యాధుడి గురించి చెప్పినప్పుడు ధర్మవ్యాధుడు ఎవరయ్యా అంటే ఒక బోయవాడు. అది తర్వాత వస్తాం మనకి. ఇక్కడ ఇంకొక పాత్ర ఉంటది. కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఆయన వేదాధ్యయన తత్పరుడు, తపోధరుడు. ఒకసారి చెట్టు నీడల తపస్సు చేసుకుంటా ఉంటే ఏదో ధ్యానం చేసుకుంటా ఉంటే కొంగ రెట్ట వేస్తుంది. ఒక్కసారి పైకి చూసి ఆయన ఎర్రబడిన కళ్ళతో చూసేటప్పటికి కొంగ బిలవెలా తన్నుకుంటూ చచ్చిపోతున్నాడు. అంటే ఆయన తపస్సు ఫలం అలా ఉపయోగించాడు ఆయన. ప్రాణాలు విడిస్తే అప్పుడు పశ్చాత్తాపడతాడు. అయ్యో! క్రోధము వల్ల ఇంత అనర్థాలు జరుగుతాయా అని చెప్పాడు. క్రోధాన్ని అదుపులో పెట్టుకోవాలని తను తాను సమర్థించుకున్నాడు. తర్వాత భిక్షాటనకి వెళ్ళాడు. ఒక గృహం ముందు నిలబడ్డాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ గృహిణి ఎప్పటికి ఏం చేస్తుంది ఇల్లు శుద్ధి చేసుకుంటుంది. శుద్ధి అయిపోయిన పెడదాం అనుకుందాం. ఆగని స్వామి అంది. ఈ లోపల ఇతని భర్త వచ్చాడు. ఆకలితో ఉన్నాడు. అతనికి భోజనం పెట్టి పరిచర్యలు చేసి అతను సుఖాసీనుడైన తర్వాత అతను నిద్రకు ఉపక్రమించిన తర్వాత అప్పుడు ఇతనికి గుర్తుకొచ్చాడు. కౌశికుడు అనే బ్రాహ్మడు భిక్షకు వచ్చాడని. భిక్ష తీసుకొచ్చిన తర్వాత కౌశికుడు రౌద్ర స్వరంతో అంటాడు, ఏమిటి నీ వింత ప్రవర్తనమ్మా? గృహస్థాశ్రమంలో ఉండి భిక్షకు వచ్చిన బ్రాహ్మణ్ణి అలక్ష్యం చేస్తావా నువ్వు? ఇంతకంటే ఘోరమైన తప్పిదము లేదు. ఇప్పుడా నువ్వు వచ్చేదని చాలా రౌద్రంగా పలిగితే చెప్తాడు, మహాత్మా నన్ను క్షమించండి. నా భర్తయే నా భగవంతుడు. ఆకలితో వచ్చాడు. పతి సేవకు మించిన ధర్మం సతికి మరొకటి ఉండదని భావిస్తున్నాను కాబట్టి పతి శుశ్రూషలో ఉండిపోయాను. అందుకే ఆలస్యమైంది అన్నది ఆ గృహిణి. ఈయన ఊరుకోవాలి కదా. అధిక ప్రసంగం ఆపు. గృహస్థాశ్రమంలో ఉండి బ్రాహ్మణుడు అవమానిస్తావా? బ్రాహ్మణ శ్రేష్ఠులు తలుచుకుంటే ఈ భూమండలాన్ని దగ్ధం చేయగలరు. ఇప్పుడు చేశాడు అక్కడ కొంగని. నేను భూమండలాన్ని దగ్ధం చేయగలను, అవసరమైతే నిన్ను కూడా దగ్ధం చేసేస్తానంత ఆవేశంతో. అంటే తపోధన క్రోధాన్ని త్యజించు. నీ క్రోధాగ్నిలో పడి ప్రాణాలు విడిచేందుకు నేను కొంగను కాదు అంటాడు. అప్పుడు ఆశ్చర్యపోతాడనమాట. అంటే అక్కడ జరిగింది ఇక్కడ ఎలా తెలిసిందంటే ఆవిడ యొక్క పతి సేవ, పతియే ప్రత్యక్ష దైవం అనుకుని ఒక పతివ్రతలాగా బ్రతుకుతుంది కాబట్టి అక్కడ జరిగింది ఆవిడికి తెలిసిపోయేంత శక్తి సామర్థ్యాలు ఆవిడికి వచ్చేసినాయి అన్నమాట. కాబట్టి స్త్రీకి పతి సేవ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి ప్రతి సేవా ధర్మం యొక్క విలువని ఈ విధంగా తెలియజేశారనమాట. తర్వాత ఆవిడ చెప్తది, నీకు ఇంత చదివావు, వేదాధ్యయనం చేశావు, అంతా చేశావు, కానీ నువ్వు అన్ని విషయాలు నీకు తెలుసు, కానీ నీకు యథార్థ ధర్మజ్ఞానం లేదు.
ధర్మజ్ఞానం ఉంది కానీ దాంట్లో యథార్థ ధర్మజ్ఞానం లేదు అని చెప్పి క్రోధశత్రు శరీరస్థో మనుష్యాణం ద్విజోత్తమ క్రోధ మోహౌ చేసితం దేవ బ్రాహ్మణం విదుహు అని చెప్పి ఏంటంటే మానవ దేహాలలో తెలియకుండా దాగి ఉండే శత్రు ఎవరో కాదు, క్రోధమే. ఎవడు క్రోధమును మోహమును త్యజిస్తాడో అతడే బ్రాహ్మణుడు అన్నారు దేవతలట. అంటే క్రోధాన్ని మన దేహంలో తెలియకుండా ఉంటుందన్నమాట. ఆ క్రోధాన్ని మనం ఎప్పుడు కూడా నిగ్రహించుకోవాలి. కాబట్టి నువ్వు సుచిర్ధూతుడవు, స్వాధ్యాయ నిరతుడు అయినా సరే ధర్మం నీకు వాస్తవముగా తెలియదు, ధర్మం యొక్క అంతరార్థం నీకు తెలియదు. కాబట్టి యథార్థ ధర్మ జ్ఞానం పొందాలంటే ఇప్పుడు మిథిలాపురిలో ధర్మవ్యాధుడు ఉంటాడు, అక్కడికి వెళ్ళి ఆయన్ని శరణ పొందు. ఆయన నీకు చెప్తాడంటే అక్కడికి వీని వెళతాడు. వెళ్ళిన తర్వాత మిథిలాపురి వెళ్ళిన తర్వాత ఆ ధర్మవ్యాధుడు అక్కడ మహిష మాంసమును మేక మాంసం అమ్ముకుంటూ అక్కడ పుట్లో కూర్చుని ఉంటాడు. దూరం నుంచే ఈ కౌశికుడిని చూసి విప్రవర్య నమస్కారం అని చెప్పి ఆయన తీసుకొచ్చి, మీరు ఆ పతివ్రత శిరోమణి పంపిస్తే వచ్చారు మీరు, కాబట్టి మేము కొంతసేపు ఆగండి, నేను మా ఇంటికి మిమ్మల్ని తీసుకెళ్తాను. అయితే నేను మధ్యలో ఉన్నాను కాబట్టి వ్యాపారం మధ్యలో ఉన్నాను, వస్తానని చెప్పి అతను కూర్చోబెట్టి వ్యాపారం పూర్తి చేసుకుని వచ్చి తన ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు అడుగుతాడు, నువ్వు ఇంత జ్ఞానం అని చెప్పింది ఆవిడ, ఇంత ఘోరమైన కార్యక్రమం ఎందుకు చేస్తున్నావు? నేను వచ్చాను, ఆవిడ పంపిందని విషయం కూడా నువ్వు తెలుసుకున్నావంటే నువ్వు చాలా ధర్మ ప్రవర్తనుడు అయి ఉంటావు. నీకు ఇంత ఘోరమైన కార్యక్రమం ఎందుకు చేస్తున్నావంటే అప్పుడు ఆయన చెప్తాడు, విప్రవర్య ఇది నా కుల వృత్తి, తాత ముత్తాతల నుండి వస్తున్న వ్యాపారము, దీన్ని ఆచరించట్లో దోషము లేదు. ఒక్క మాట వదులుతాడు, ఇది విధాత నిర్ణయము. పూర్వజన్మలో నేను ఏ కర్మ చేశానో ఆ కర్మ ఫలంగా బోయకులంలో పుట్టాను కాబట్టి నేను కుల వృత్తిని ఆచరిస్తున్నాను, కుల ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. అయితే ఇంకొకటి నీకు తెలుసా, నేను చంపను, ఇతరులు చంపిన వాటిని నమ్ముతాను, నేను మాంసభక్షణ చెయ్యను, తెచ్చిన మాంసాన్ని విక్రయిస్తాను, నిందాస్తుతులను సమంగా భావిస్తాను అని చెప్పి మాతాపిత సేవలు అశ్రద్ధ చేయను, అతిథులను ఆదరిస్తాను, దేవతలను అర్చిస్తాను, సేవకులను చక్కగా పోషిస్తాను, ఇతరుల దోషాల గురించి మాట్లాడను, నాకు మాత్సర్యం లేదు, జలసీ లేదు. కానీ నాకు ఒక్కటి తెలుసు, నేటి కర్మలే భావి ఫలాలకు బీజాలని నాకు తెలుసు కౌశిక అని చెప్తాడు అన్నమాట. చెప్పిన తర్వాత మాంస విక్రయం నాకు దారుణమైనది నాకు తెలుసు, కానీ విధి బలీయమైనది, పూర్వజన్మ కర్మ వల్ల నేను పని చేయవలసి వస్తుంది కాబట్టి ఆ పాప ప్రక్షాళన చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నేను అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్తాడు. దేవుని ఈ మాట అంటాడు, కౌశిక నీకు ఒక విషయం తెలుసా తెలీదా? వ్యవసాయం పవిత్రమైన వృత్తి అనుకుంటారు, కానీ వ్యవసాయం నాగలో ఎన్నో జంతువులను చంపుతాము. ఒక కూరగాయలు తిన్నప్పుడు, ఫలాలు తిన్నప్పుడు కూడా ఎంతో జీవహింస జరుగుతుంది, మనం నడిచినప్పుడు కూడా జీవహింస జరుగుతుంది. కాకపోతే అన్ని తెలిసి కూడా మనం ఏది చేయకూడదు, ధర్మ ప్రవర్తనలై మనం ఉంటే, ధర్మపదాన్ని జీవించితే మన అంతఃకరణ శుద్ధి చేసుకుంటూ ముందుకు పోవాలి అని చెప్తాడన్నమాట. చెప్పి ద్విజోత్తమ ఈ కౌశిక ఈ ధర్మజీవనము నాకు ఎలా ప్రాప్తించిందో చూపిస్తాను రెండని ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళ మంచి గృహం ఉంటుంది, ఆ గృహంలో తల్లిదండ్రులు చక్కగా ఒక ఉయ్యాల మంచంలో ఉంటే ఊగుతూ ఉంటారు, వాళ్ళు తాంబూల సేవనం చేస్తుంటారు. ఈయన వెళ్ళేసి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తాడు. నమస్కరించి నేను తల్లిదండ్రుల సేవను ఇలా చేసుకుంటాను, వీరే నా తల్లిదండ్రులు, వీరే నాకు దేవతామూర్తులు, వీరి సేవలో నాకు అలసట తెలియదు, వారికి స్వయంగా నేనే స్నానం చేయిస్తాను, చరణాలను శుద్ధి చేస్తాను, తృప్తినిచ్చే మాటలే చెప్తాను, ఎట్టి పరిస్థితిలో వారి మనసును నొప్పించే మాటలు మాట్లాడును కాబట్టి అని చెప్పి దీని ఫలితమే నాకు నా మనస్సు నిర్మలంగా మారింది. కాబట్టి అక్కడ పతి సేవ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ తల్లిదండ్రుల సేవ కూడా ఒక తపస్సులాగా మనం భావించాలి అని చెప్పి, కౌశిక ప్రవర మీరు అన్యదా భావించనంటే నేను ఒక మాట చెప్తాను, మీరు తల్లిదండ్రులను వదిలేశారు, వాళ్ళు అందులో అలమటిస్తున్నారు కదా, వాళ్ళని ఎందుకు మీరు చూడరు? ఇంత విజ్ఞానం ఉంది మీకు, ఎంత విద్వత్తు ఉంది, వేదాధ్యయనం చేస్తారు, తపోధనులు, కానీ మీరు ఎందుకు ఇది తప్పు అని మీకు తెలియలేదు అని చెప్తే అప్పుడు ధర్మవ్యాధుడు ఒక రకమైన సంతృప్తితో నిన్న హృదయంతో, నేను కౌశికుడు ఒక సంతృప్తి చెందిన హృదయంతో నాకు మహాజ్ఞాని లభించాడని చెప్పేసి వెంటనే మాతాపితరుల సేవ కోసం తన ఊరికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా ఏంటంటే పతి సేవ, మాతాపితరుల సేవ గురించి మనకి ఒక ఉపాఖ్యానం కింద ఒక సైడ్ కథలో మనకి ఇలా చెప్పారనమాట. ఇది జరిగిన తర్వాత ధర్మరాజుకి ద్వైతవనంలో ఒక రోజు ఉండగా, అక్కడ అప్పటికి 11 మాసాలు అవుతుంది అనమాట వనవాసం ఉండగా, అరణ్యంలో మృగాలన్నీ కూడా ఏడుస్తూ కళ్ళలోకి వస్తాయి. ఏడుస్తూ కళ్ళలోకి వచ్చి చెప్తాయి, ధర్మజ
నువ్వు మహాచక్రవర్తివు, ఎన్నాళ్ళు ఉంటావయ్యా ఇక్కడ, మమ్మల్ని చంపేస్తున్నారు మీ సోదరులందరూ కూడా, ఇంకా మేము కొన్నాళ్ళే మీరు ఇక్కడ ఉంటే మేము మిగలము అని చెప్పేసి ఏడుస్తూ ఆయనకి కల్లో కనిపిస్తే, రెండో రోజున నీ సోదరులతో అది ధర్మజుడు అంటే, రెండో రోజు నీ సోదరులతో చర్చించి కామిక వనం ఇక్కడి నుంచి మారిపోదాం అని చెప్పేసి, అక్కడి నుంచి 11 సంవత్సరాలు ముగిసింది కదా అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈ కామ్యక వనంలోకి వెళ్ళిన తర్వాత ఇది చెప్పేస్తే అయిపోతుందండి మనకు కూడా. ఒక 20 మినిట్స్ నేను క్లోజ్ చేస్తాను, కొంచెం లేట్ అయింది కాబట్టి. సార్ 11 months 11 years 11 ఇయర్స్ అయింది సార్ అక్కడికి. అది ఇందాక ఇంకో మాట ఇంకో 1 ఇయర్ అయిన తర్వాత అజ్ఞాతవాసంకి వెళ్తారు. ఓకే ఓకే. అయితే అలా వాళ్ళు ఇంకొక 1 ఇయర్ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఒక అరణ్యంలో ఉన్నప్పుడు ఒక రోజు 12 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత ఒక రోజున ఒక బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే ధర్మరాజు దగ్గరికి వచ్చి, ఇది ధర్మరాజు యొక్క ధర్మనిష్టకు దర్పణమే యక్ష ప్రశ్నలు అన్నమాట. వచ్చి మహారాజా సోదరులతో కూర్చుని ఉంటాడు. చూడండి కష్టాలు ఎలా ఉంటాయో, ప్రతి కష్టం వెనకాతల ఫలితాలు ఎలా ఉంటాయో చూడండి. నేను అగ్నిర్మథనానికి ఉపయోగించే అరణి అని ఉంటుందండి. అంటే మీరు చూడండి దేవాలయాల ప్రారంభోత్సవంలో కానీ విగ్రహ ప్రతిష్టలో కానీ కర్ర మీద కర్ర పెట్టి రాపిడి చేసిన అది అట్లా రగిలించిన అగ్ని తప్ప లౌకిక అగ్ని వాడరు అనమాట వాళ్ళు. ఈ బ్రాహ్మణ సంబంధిత కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ అరణి ద్వారా వచ్చే అగ్నిని వాడతారనమాట. ఈ అరణి ఏం చేశాడంటే ఆయన ఒక రోజున పని అయిపోయిన తర్వాత చెట్టు కొమ్మకు తగిలిస్తే ఒక జింక పరిగెట్టుకు పోతూ ఆ చెట్టును ఢీకొంటే అరణి వచ్చి దాని కొమ్ముల మీద పెడితే అది పారిపోయింది అడవిలో. ఇంకేముందండి, బ్రాహ్మణ సంబంధిత అగ్ని కార్యక్రమాలు అన్నీ ఆగిపోతాయి అనమాట. అది నిప్పు ఉపయోగించడానికి ఉపయోగపడే పొయ్యి అది. పారిపోయిన తర్వాత ఇంకా రేపటి నుంచి నా యొక్క దైనందిన కార్యక్రమాలు ఎలా జరుగుతాయని చెప్పేసి బాధపడుతూ ధర్మజుడితో చెప్పుకున్నాడు, నా అరణిని తెచ్చి ఇవ్వు అని చెప్పేసి. నలుగురు తమ్ములతో కలిసి బయలుదేరతాడు. ఎక్కడా వెతుకుతాడు, ఎక్కడా కూడా జింక లేడి దొరకదు. దొరకకపోతే మహా దాహం అయిపోతుంది అనమాట. దాహం అయిపోయి నకులుని ఏం చేస్తారంటే కొంత దూరంలో ఎక్కడ మంచినీరు దొరుకుతుందేమో తీసుకురా అంటే, నకులు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక సరస్సు కనపడితే, ఒక కొలను కనపడితే అందులో నీరు తాగుదామని దిగితే ఒక అదృశ్య వాణి వినపడుతుంది అనమాట. నువ్వు ఇందులో నీరు తాగాలంటే నాకు ఒక సమాధానం చెప్పాలి ప్రశ్నకి అంటే, ఆ ప్రశ్నకి సమాధానం మహారాజు కదా నకులుడు, రాజవంశం కదా, ఎవడో ఇప్పుడు చచ్చిపోతాను పిడచగట్టుకుపోయి నాలిక కట్టెలాగా అయిపోయింది, ఏ మాటలు ఎక్కడ వింటాం, తర్వాత చెబుదాం అని చెప్పేసి నీరు తాగుదామని వెళ్తాడు. నీరు అలా పట్టుకునేటప్పటికి తాగగానే పడిపోతాడు. అలాగే భీముడు వస్తాడు, అర్జునుడు వస్తాడు, సహదేవుడు వస్తాడు, మొత్తం నలుగురు సోదరులు వచ్చి ఆ కొలం దగ్గర విగత జీవులై పడిపోతారు. ధర్మజుడు కూడా వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ సోదరులను చూస్తాడు, విగత జీవులై పడిపోయి ఉంటారు. పడిపోయిన తర్వాత వారి ముఖంలో కళమటికి తప్పలేదన్నమాట. అప్పుడు ధర్మజుడు కూడా నాలుగు పిడచగట్టుకుపోయి ఉంది, మనసంతా అయోమయంగా ఉందన్నమాట అతనికి. ఈ లోపల ఒక అదృశ్యవాణి వినపడింది. తను కూడా కొంచెం నీరు తాగుదామని ప్రయత్నించే లోపల, ధర్మజ నీ తమ్ములకు జరిగిన ఇదే నీకు మీ తమ్ములకి ఏ విధంగా జరిగి నా మాట వినకుండా నీరు తాగడానికి ఉద్యుక్తులై వికృత జీవులయ్యారు, నువ్వు కూడా అలాగవుతావు, కాబట్టి నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నువ్వు నీరు త్రాగు అంటే అప్పుడు మరొకరైతే ఎలా స్పందిస్తారు? అసలు యక్ష ప్రశ్నల పేరు ఎందుకు వచ్చిందంటే, వ్యవహారికంలో చిక్కు ప్రశ్నలు, సమాధానంకి కష్టతరమైన సమాధానం చెప్పడానికి కష్టతరమైన ప్రశ్నల్ని మనం యక్ష ప్రశ్నలు చేసి చంపుతున్నాడు రా అంటాం మనం అన్నమాట. అలాగే 1,15,00,000 ప్రశ్నలు వేస్తున్నాడంటే, 1,15,00,000 అంటే భారతంలో 1,00,000 శ్లోకాలు ప్లస్ హరివంశులు 25 శ్లోకాలు కలిపి 1,15,00,000 అయినాయి అనమాట. 1,00,000 దాంట్లో 25. అందుకని ఎవడన్నా ఏదైతే 1,15,00,000 ప్రశ్నలు వేసాడు రా బాబు అంటారు. అలాగే ఇది యక్ష ప్రశ్నలు ఏంటంటే అప్పుడు చిక్కు ప్రశ్నలు అంటారు, కష్టతరం అన్నమాట. సమాధానం అంత తొందరగా దొరకవు ధర్మజ్ఞులకు తప్ప. కాబట్టి దానికి యక్ష ప్రశ్నలు అన్నీ ఇది ఒక వ్యావహారిక పదం అయిపోయింది అనమాట మనకి. అయితే ఇంకొకరైతే ఎలా స్పందిస్తారు అప్పుడు?
నాలుక పిడసగట్టుకుపోయింది. ఉండరా బాబు కొంచెం నీరు తాగి నేను చెప్తాను అని అంటారు గాని, ధర్మరాజు ధర్మజ్ఞుడు కాబట్టి దేహం అలిసి ఉన్నా సరే, నాలుక పిడుచగట్టుకుపోయినా సరే, సోదరులను పోగొట్టుకున్న శోకంతో ఉన్నా సరే సమాధానాలు చెప్పడానికి అలాగే అని చెప్పేసి సమాధానాలు చెప్పడానికి సిద్ధపడతాడంట. సిద్ధపడిన తర్వాత అది ధర్మబుద్ధి అనంటే, అటు ధర్మబుద్ధి గలవారికి అది సాధ్యమవుతుంది. అయినప్పుడు ఆ క్వెషన్‌లు ఏంటంటే దాదాపు 124 క్వెషన్‌లుంటే, అందులో విజ్ఞులు 72 క్వెషన్‌లు సెలెక్ట్ చేస్తే, నేను మన సౌకర్యార్థం ఒక 20 క్వెషన్‌లు అత్యంత నాకు నచ్చినవి, నాకు ఒక రకమైన ఆధ్యాత్మికంగా ఉపయోగపడేవి అని చెప్పేసి నేను ఒక 20 సెలెక్ట్ చేసుకున్నాను. అవి ఒకసారి మీకు వివరించేస్తాను. సూర్యుని ఉదయించేలా చేసినది ఎవరు? ఇది నంబర్ 1 క్వెషన్ అన్నమాట. అప్పుడు ధర్మజుడు తడుముకోకుండా చెప్పాడు. బ్రహ్మము. బ్రహ్మం అంటే సూపర్ న్యాచురల్ పవర్ అన్నమాట. అంటే త్రికాలాల్లో ఉండేది. అతీంద్రియ శక్తి. ఈ ప్రపంచ వ్యవహారాన్నంతా నడిపించే ఒక నియతి అన్నమాట. కాబట్టి బ్రహ్మము. ఎవడు ఈ పంచభూతాలను నడిపించేవాడు ఒకడున్నాడు కదా! అలాగే బ్రహ్మము అని చెప్తాడన్నమాట. ఆయన్ని అస్తమింపజేసేది బ్రహ్మమే. కాబట్టి సూర్యుడు దేని ఆధారముగా ఉన్నాడు అంటే, సూర్యుడు దేని ఆధారముగా ఉన్నాడంటే సత్యం ఆధారముగా. సత్యము అంటే ఆ నిజము కాదు. భగవంతుడిని ఆధారముగా చేసుకొని సూర్యుడు తిరుగుతున్నాడు. సూర్యుడు మనకి కాంతినిస్తున్నాడు అనమాట. తర్వాత మానవుడు దేని వలన శ్రోత్రియుడగును అంటే వేద అధ్యయనం చేయడం వల్ల, వేదాలను బాగా వినడం వల్ల శ్రోత్రియుడవుతాడు. అక్కడ మామూలుగా సాధారణమైన క్వెషన్‌లు అనుకుంటారు కానీ దాంట్లో వివరణ చాలా ఉందన్నమాట. అయితే మనిషికి జీవితాంతం తోడుండేవాడు ఎవరు? ఎప్పుడు సాయం చేసేవాడు ఎవరు? ఈ క్వెషన్ చాలా సింపుల్ అనుకుంటాం. దీనికి భార్యనో, భర్తనో లేకపోతే పేరు ప్రతిష్టనో, దాన ధర్మాలు అనుకుని ఈజీగా చెప్పేస్తాం. కానీ ధర్మరాజు మాత్రం ఏం చెప్పాడంటే, మనిషికి జీవితాంతం తోడుండేది ఎవరూ లేరు. అలా ఉంటారని అనుకోవడం కేవలం మన భ్రమ మాత్రమే. అన్ని రకాల అనుబంధాల్లో ఎవరి అవసరాలు వారికుంటాయి. భార్య ప్రేమిస్తుందంటే భర్త లేనిదే బ్రతకలేదు కాబట్టి, పరస్పరం వాళ్ళు ఒకళ్ళ అవసరాలు పరస్పర ఆధారంగా ఆధారంగా ప్రేమలు పుడతాయి కాబట్టి, అన్ని రకాల అనుబంధాల్లో ఎవరి అవసరాలు వారికుంటాయి. అందుకే మనిషికి జీవితాంతం నిజంగా తోడు తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు అని చెప్పాడు. అంటే ప్రపంచంలో తెలివైన వారు ఎవరైనా సరే అంగీకరించకుండా ఉండని విషయం. ఇది మనిషిని నిజంగా కాపాడేది భక్తి, జ్ఞాన, వైరాగ్యంతో కూడిన ధైర్యం ఒక్కటే. అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. భక్తి ఉండాలి. భగవంతుడు ఒకడున్నాడనే జ్ఞానం ఉండాలి. మన సదా రక్షిస్తాడని ఒక రుజుత్వంతో కూడిన ప్రవర్తన, నిజాయితీ ప్రవర్తనతో మనం ఉన్నప్పుడు భగవంతుడు మనల్ని కాపాడుతాడు. ఆ ధైర్యం కావాలి గాని వేరే ఇంకొకటి ఎవరు మనల్ని కాపాడలేరు అని చెప్తాడు. తర్వాత దేని చేత మనిషి బుద్ధిమంతుడవుతాడు? వృద్ధులను సేవించడం వల్ల బుద్ధివంతుడవుతాడు. అంటే వృద్ధులంటే ఎవరంటే వృద్ధులనగా వయసులో పెద్దవాళ్ళు కాదు. 70 ఏళ్ళు, 80 ఏళ్ళ వచ్చినోళ్ళు కాదు. పెద్దది అయిన విషయానికి సంబంధించిన జ్ఞానము కలవారు. అంటే బ్రహ్మజ్ఞానము కలవారు. జ్ఞాన వృద్ధులే వాళ్ళు వృద్ధులంటే అని భావము. అంటే జ్ఞాన వృద్ధులని అర్థం. వారే గురువులు. వయోవృద్ధులను కూడా సేవించాలి. కానీ జ్ఞాన వృద్ధులను సేవించడం ఆవశ్యకంగా మనం తక్షణ కర్తవ్యంగా మనం భావించాలి. అంటే మనిషి బుద్ధిమంతుడు ఎప్పుడవుతాడంటే వయోవృద్ధులను కాదు సేవించడం వల్ల మనకి ఒక కొంచెం బాధ్యత అది. కానీ జ్ఞాన వృద్ధులను సేవించడం వల్ల మనం ఉద్ధరింపబడతాము. తర్వాత 6వ క్వెషన్. క్రింద పడే వాటిలో శ్రేష్టమయ్యేదేది? క్రింద పడే వాటిలో శ్రేష్టమైనది ఏది? అంటే క్రింద పడే వాటిలో వర్షము శ్రేష్టము. భూమిలో ప్రవేశించే వాటిలో శ్రేష్టమైనది ఏది? భూమిలో ప్రవేశించే వాటిలో బీజం శ్రేష్టం, విత్తనం అన్నమాట. అంటే కింద పడే వాటిలో వర్షము శ్రేష్టమైతే, భూమిలోకి ఎంటర్ అయ్యే వాటిలో శ్రేష్టమైనది విత్తనం అంటారు. అంటే వర్షం ఏంటంటే తాను కింద పడి మొక్కలను పైకి పంపే వర్షము పరోపకార వైభవంతో శోభిస్తున్నందున సర్వ ప్రాణులను తృప్తిపరిచే వర్షము శ్రేష్టమైనది. తాను కింద పడి మొక్కలను పైకి పంపి దాని ద్వారా మనకి ధాన్యాదులు వస్తున్నాయి కాబట్టి అది సర్వప్రాణులను తృప్తిపరిచే వర్షము శ్రేష్టమైనది. బీజం ఏంటంటే తాను నశించిన ఫలపుష్పాదులను అందించే వృక్షాన్ని ప్రసాదించే బీజము శ్రేష్టమైనది. తాను నశించిపోతున్న భూమిలో పడి కానీ ఒక వృక్షాన్ని పైకి పంపిస్తే ఆ వృక్షం మనకి ఫలపుష్పాదులను ఇస్తుంది. అలాగే వర్షం పైనుంచి కింద పడి మనకి పంటలు పడేటట్టుగా చేస్తుంది కాబట్టి పైన పడినా కింద మనకి పంటల ద్వారా మన ఆహారాన్ని అందిస్తుంది. అలాగే ఇది కింద బీజము
భూమిలోకి వెళ్ళి నశించిపోయిన ఫలపుష్పాదులను అందించే వృక్షాలను మనకి ఇస్తుంది అనమాట. భూమి కంటే గొప్పదైనది ఏది? ఆకాశం కంటే ఎత్తైనది ఏది? గాలి కంటే వేగము కలిది ఏది? గడ్డి కంటే నీచమైనది ఏది? ఈ 4 క్వశ్చన్లకు సింపుల్ ఆన్సర్స్. భూమి కంటే గొప్పదైనది తల్లి, ఆకాశం కంటే ఉన్నతుడు తండ్రి, గాలి కంటే వేగం కలది మనస్సు. శ్లోకంలో 4 విషయాలు, మొదటి రెండింటిని మనం పట్టుకోవాలండి. పుడమి తల్లి కన్నా పుట్టుకనిచ్చిన తల్లిని, వర్షించే నింగి కన్నా మనపై వాత్సల్యాన్ని వర్షించే తండ్రిని ఉన్నతులుగా భావించాలి, సేవించాలి. ఇదే ధర్మవ్యాధుడు చేసింది అనమాట. అంటే మాతాపితల సేవలో మాధవ సేవగా మనము భావించాలి. తర్వాత ప్రయాణం చేయువానికి మిత్రుడెవరు? ఇంటనున్నవానికి నేస్తమెవరు? రోగికి స్నేహితుడెవడు? చచ్చేవాడికి చచ్చేవానికి మిత్రుడెవరు? ఒక్కొక్కటి చూద్దాం. ప్రయాణం చేయవాడికి యాత్రికుల సమూహమే నేస్తం. చూడండి, గతంలో వెళ్ళినప్పుడంట వర్తక సమూహాలు వ్యాపారం కోసం ఊరు నుంచి ఊరు వెళ్తుంటే ఈ యాత్రలు చేసేవాళ్ళు వాళ్ళతో వెళ్ళిపోయేవాళ్ళు అంట. వాళ్ళకి ఎక్కడ భోజనం దొరుకుతుంది, ఎక్కడ సత్ర ఉంది, ఎక్కడ దొంగలు ఉంటారు వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రయాణం చేయడంలో తోటి యాత్రికులతో మనం వెళితే, సహవాసం చేస్తే మనకి ప్రయాణం సులభంగా జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ కూడా ఇంకో మాట చెప్తాడు. కలిసి ప్రయాణం చేసే వారితో సఖ్యత అవసరం, అప్పుడే ప్రయాణం సుగమం. తర్వాత ఇంటనున్నవాడికి భార్యను మించిన మిత్రుడు లేదంటండి. తర్వాత రోగికి వైద్యుడే మిత్రుడు, చనిపోయేవానికి దానమే మిత్రుడు అనమాట. అంటే గృహస్థాశ్రమంలో భార్య మిత్రురాలైతే భర్త చరిత్ర సుఖాంతం అవుతుంది. వైద్యుడు రోగికి నారాయణుడు కావాలి కానీ యముడు కాకూడదు. జీవితాన్ని దాటి వెళ్ళడానికి దానమే మిత్రుడు. ఈ లోకంలో చేసిన సత్కార్యములే, సత్పాత్ర దానములే పైలోకాల్లో దారిభత్యములు అవుతాయి. ప్రతి ఒక్కరూ దానగుణం అలవర్చుకోవాలని భారతం చెప్తుంది అనమాట. అయితే మనిషికి దైవం ఇచ్చిన మిత్రుడెవరు అంటే భార్యయే భగవానుడు ఇచ్చిన మిత్రుడు. స్నేహితులను ప్రయత్నంతో పొందుతాం, కానీ భార్యను భగవంతుడు ఇచ్చే మిత్రుడు. కాబట్టి అందుచేత మిత్రులందరికన్నా భార్య మనం ఎక్కువగా ఆవిడని సంతోషపెట్టాలి. దేనిని వదలిన మనిషి శోకించడు. దేనిని వదలిన మనిషి శోకించడు. అంటే క్రోధాన్ని త్యజించిన శోకరహితుడు అవుతాడు. తర్వాత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే శ్మశాన వైరాగ్యం. ప్రతి సంవత్సరం జీవులు యమసదనానికి పోతూనే ఉంటారు. ప్రాణులు ప్రతిరోజు మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాను అనుకోవడం ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. ఎంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమీ లేదు. స్నానం అంటే ఏమిటి? అత్యద్భుతమైన ఆన్సర్ అండి. స్నానము అంటే మనం బాహ్య శుచికి చేసే స్నానము కాదు, మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం అంతఃశుచియే స్నానము. విశ్వం విష్ణు అని తెగ చదివేస్తాం. విశ్వం విష్ణు అని పక్కవాడిని ఎలా తిడతామండి? విశ్వం అంతా విష్ణు అయిన పక్కవాడు కూడా విష్ణువే కదా. కాబట్టి ఎప్పుడు కూడా మనోమాలిన్యం పోగొట్టుకోవాలంటే మన యొక్క అంతరార్థాలు మనం తెలుసుకోవాలి. అది స్నానం అంటే. మూర్ఖుడు ఎవరు అంటే ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడంట. మరి భజగోవిందం మూఢమతి అని అక్కడ మూఢమతి ఎందుకన్నాడండి ఆయన శంకరాచార్యులు? మూఢమతి అంటే మూర్ఖుడికి మూఢుడికి తేడా ఉంది. మూర్ఖుడు ఏంటంటే ధర్మం తెలియక అడ్డంగా వాదిస్తాడు, వాడికి తెలియదు, వాడు ఎలా అయినా ప్రవర్తిస్తాడు, వాడు మూర్ఖుడు అంటావు. కానీ మూఢుడు అంటే అన్ని తెలిసి కూడా ఆచరించాడు, అది మూఢుడు. వాడు డ్రుక్కుంకరనే గ్రామంలో ఇస్తున్నాడు కానీ భగవాన్ ప్రార్థించాలి, అంతిమంగా మన భగవంతుడు శరణ కోరాలని తెలిసిండు కూడా ఆయన జీవనోపాధి గ్రామం నేర్చుకుంటున్నాడు చచ్చిపోయే వయసులో. కాబట్టి మూఢుడు ఏంటంటే అన్ని తెలిసి కూడా ఆచరించిన వాడు. తపస్సు అంటే ఏంటంటే తన వృత్తి కులధర్మం ఆచరించేవాడు, ధర్మవ్యాధుడు లాంటి వాడు అనమాట. అన్నిటికంటే సిగ్గు అంటే ఏమిటి? అత్యద్భుతమైన ఆన్సర్ ఇచ్చాడు. అకృత్యాలకు వెనకంజ వేయడము, చెయ్యరాని పనులంటే జడవడము, ఆర్జవం అంటే సదా సమభావము కలిగి ఉండడము. స్థితప్రజ్ఞుడని ఎవరంటారు? నిందాస్తులను, శీతోష్ణాదులను, కలిమిలేములందు సుఖదుఖాదులందు సముడై లభించిన వానితో సంతృప్తుడై ఉన్నవాడు, అరిషద్వర్గాలను జయించిన వాడు స్థితప్రజ్ఞుడు. తర్వాత మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుందంటే ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాట మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం లభిస్తుంది. జీవన్మృతుడు ఎవరు అంటే దేవతలకు, అతిథులకు, పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు జీవన్మృతుడు. ఈ విధంగా ఒక 20 క్వశ్చన్లు నేను ఏరుకున్నానండి. తర్వాత ఇక సమబుద్ధి. ఇప్పుడు ధర్మరాజా ఎందుకు అడిగాడు? అసలు యముడే యక్షుడి రూపంలో వచ్చాడు. ఎందుకు అడిగాడంటే ఇది చాగంటి కోటేశ్వర గారు చక్కని వివరణ చెప్తారు దీనికి.
ధర్మరాజుని ఇన్ని క్వశ్చన్లు ఎందుకు అడుగుతాడంటే 12 ఏళ్ళ అరణ్యవాసంలో మహర్షులతోనూ గురువులతోనూ తర్వాత అక్కడ విప్రజులు విప్రులతోనూ వేద విజ్ఞానం గల విప్రులతోనూ ఎంతమందితోనూ ఆయన సత్సంగ గోష్ఠి జరిపినప్పుడు నా కొడుకు ఎన్ని ఆకలింపు చేసుకున్నాడు, ఎంత ధర్మనిష్ట వరిష్ఠుడయ్యాడని చెప్పేసి అది టెస్ట్ చేయడానికి ధర్మరాజు ఎంత పరిణతి సాధించాడని తెలియడానికి ధర్మజుడికి యమధర్మరాజు ఈ ప్రశ్నలు వేశాడు అని ఆయన చెప్తారనమాట. అయితే నా ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానాలు చెప్పావు, నీ తమ్ముళ్ళు ఒకరిని బ్రతికిస్తాను అని చెప్తే అప్పుడు ధర్మరాజు అంటాడు, అయితే నకులుని బ్రతికించమంటాడు. నకులుని ఎందుకు బ్రతికించాలి, భీముడు అర్జునుడు లేకపోతే నీ భవిష్యత్తు కార్యక్రమం అంతా స్తంభించిపోతుంది కదా అని అంటే, అలా కాదు అలా కాదు యక్షుడా, నువ్వు నా నకులుని బ్రతికిస్తే నా తండ్రికి 2 భార్యలు, నా మాద్రి కుంతి, కాబట్టి కుంతి సంతానంలో నేనున్నాను, మరి మాద్రి సంతానంలో ఒకరు ఉండాలి కదా, ధర్మరాజు ధర్మవర్తనుడు సమబుద్ధి అని అనుకుంటారు కదా, మరి ప్రజల నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకూడదు కదా అని చెప్పి ఒక శ్లోకం చదువుతాడు. ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మం నచజామి మానో ధర్మో హతో వధీత్. తనను శిక్షించిన వాని ధర్మం శిక్షిస్తుంది, రక్షించిన వాని ధర్మం శిక్షిస్తుంది అని చెప్పేసి, నేను ధర్మరాజుని కాబట్టి ఎప్పుడు ధర్మం తప్పను అని చెప్పిన తర్వాత యక్షుడు హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయి ధర్మరాజు యొక్క ధర్మనిష్టకి సంతృప్తి చెందుతాడనమాట. నీ తమ్ముళ్ళు 4 జీవిస్తారు అనగానే భీమార్జున నకుల శివులు నిద్రలేచిపోయి కూర్చుంటారు. క్షణంలో ఆకలి దప్పులు కూడా వాళ్ళకి అదృశ్యం అయిపోతుంది. అప్పుడు అడుగుతాడు, మహాత్మా మీరెవరు, నాకు అర్థం కావట్లేదు, మీరెవరు, మీరు యక్షుడు కాదు. ముందు కొంగ రూపంలో ఉంటాడంట, యక్షుడు కాదు, కొంగ కాదు, మీరు ఇటువంటి వాళ్ళతో నా తమ్ముడు ఎలా పడిపోయారంటే సామాన్యుడు చేతులు అయితే ఇలా వేత జీవులు కారు, మీరెవరు మహానుభావులు అయి ఉంటారు, నా సోదరులు నిర్వీర్యం చేశారంటే అటువంటి వీరుల్ని ఇంతవరకు చూడలేదు, కాబట్టి మీరెవరో నాకు తెలియాలంటే, ధర్మజ నేను నీ తండ్రిని, నీకు జన్మని ప్రసాదించిన యమధర్మరాజుని, నీ రుజుత్వము దయాపరత్వము నన్ను ఎంతో ఆకర్షించాయి ధర్మజ అని చెప్తే, ఇంకేదైనా వరం కోరుకో, నేనేదో ఇచ్చాను నీకు ఇందాక, నువ్వు ఇప్పుడు వరం కోరుకోనంటే అప్పుడు అంటాడు, తన ధర్మాన్ని ఎప్పుడు కూడా ధర్మచ్యుతుడు కాలేదు ధర్మరాజు. అప్పుడు అంటాడు, తండ్రి విప్రుడు కోల్పోయిన అరణిని అన్వేషిస్తూ మేము ఇక్కడికి వచ్చాము, మీ దర్శనం అయింది, చాలా జ్ఞానం వచ్చింది మీ ప్రశ్నల వల్ల నాకు. ఆరణి లేనందువల్ల, ఆరణి లేకపోతే విప్రుడి యొక్క అగ్నిమథన కార్యక్రమం అంతా ఆగిపోతుంది, ఆయన బ్రాహ్మణ సంబంధమైన కార్యక్రమం ఏమి చేయలేడు, కాబట్టి అతని అరణిని నాకు ఇప్పించండి, నేను అతనికి ఇస్తానంటే అప్పుడు ధర్మనందన అరణిని అపహరించుకుపోయింది ఎవరో కాదు, జంక రూపంలో నేనే, నిన్ను పరీక్షించే కార్యక్రమంలో అది కూడా ఒక భాగమే అని పలుకుతూ విప్రుని అరణిని ప్రసాదించి 2వ వరాన్ని కోరుకు అంటాడు. అంటే అప్పుడు 2వ వరం కోరుకోమంటే, ధర్మస్వరూప మాకు వనవాసం 12 సంవత్సరాలు పూర్తి అయిపోయింది కదా, అజ్ఞాతవాసం 1 సంవత్సరం కూడా విజయవంతంగా పూర్తి అయ్యేటట్టు మమ్మల్ని దీవించండి అని చెప్తే, ఏం పర్వాలేదు, మీకు విరాట నగరంలో మీరు అజ్ఞాతవాసం చేస్తారు, మీరు కోరిన రూపం ధరిస్తారు, దిగ్విజయంగా అజ్ఞాతవాసం పూర్తి చేసి మరల మీరు చక్కగా మీ రాజ్యాన్ని మీరు పొందుతారు అని చెప్పేసి యముడు అంతర్హితుడైపోతాడు. అప్పుడు మహర్షులారా, ద్విజోత్తములారా, ఇక అజ్ఞాతవాసానికి అనుమతినివ్వండి అని అంటే అజ్ఞాతవాసంకి వెళ్ళిపోతాడు. 1 year పెద్దల ఆశీస్సులని, తమ్ములను, ద్రౌపదిని వెంట పెట్టుకుని ధౌమ్యుల వారిని కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. అజ్ఞాతవాసంకి వెళ్ళిపోయిన తర్వాత ధౌమ్యుల వారిని కూడా ఇంటికి పంపించేస్తాడంట. ఈ విధంగా అరణ్య పర్వము సమాప్తమైంది. నాకు బాధాకర విషయం ఏంటంటే, ముందులో బాగా డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకో నా సిస్టము కొంచెం మొరాయించింది ఏంటో, నాకు తెలియదు, నాకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు పెద్దగాను. కొంచెం లేట్గా స్టార్ట్ చేసి లేట్గా పూర్తి చేసినందుకు మీరు అన్యదా భావించుకున్నందుకు క్షమించండి. తర్వాత నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ ఎమ్మెల్యన్ గారికి, చక్కగా పరిచయం చేసిన శ్రీ కోటేశ్వరరావు గారికి, పద్మ గారికి, పార్థసారథి గారికి, మిగిలిన అందరికీ కూడా ఈ ఏఎస్బిలో ఉన్న భాగస్వాములందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై సాయిరామ్.